ఫస్ట్ చాలా థాట్స్ వచ్చేసాయి విపరీతంగా, అండ్ నాకు సంబంధించినవి వచ్చాయి, దాని తర్వాత నాకు సంబంధం లేనివి వచ్చాయి. దాంట్లో అవుట్ ఆఫ్ 10 కాపీస్ లో వేణు గారు ఒక్కళ్ళే కాపీ తీసుకునే వాళ్ళట, మిగిలిన 9 కాపీస్ బ్యాక్ పంపించే వాళ్ళట. ఇంకేంటి ఇంకా ఓకే అప్లై అనేసి అని అన్నారు. అప్లై చేశాను. అవుట్ ఆఫ్ 280 పీపుల్ లో ఐఎమ్ ది సెకండ్ వన్. సార్ ఏం చేశారు, సార్ తెలిసింది ఏంటి, రైట్ పాత్ లో ఎక్కడ పెట్టాలి, ఎవరిని ప్లేస్ చేయాలి సార్కి బాగా తెలుసు. అట్లా వేణుగారిని తీసుకొచ్చారు, అండ్ వేణుగారితో పాటు ఆటోమేటిక్ గా సాయి కుమార్ రెడ్డి సార్ని తీసుకొచ్చారు. ద బోత్ కాంబినేషన్ ఇస్ టూ పర్ఫెక్ట్. వీక్ లో 5 days అసలు ఇంటర్వ్యూకి వెళ్ళాలని కూడా లేదు, జాబ్ చేయాలని లేదు, పిలిచారు కదా. వాళ్ళు ఆల్మోస్ట్ చూడండి 5 to 6 times కాల్ చేస్తూనే ఉన్నారు. ఇమాజినేషన్ కాదు, నేను ఉన్నాను, బట్ ఇట్స్ నాట్ ఇన్ మై ఫిజికల్ ఫార్మ్. ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ఇంకా దెన్ ఐ డిసైడెడ్ ఎస్ సంథింగ్ ఈస్ దేర్ అని మళ్ళీ అగైన్ కంటిన్యూ చేశాను. దెన్ అగైన్ అలా ఆ బయటకు వచ్చిన తర్వాతకి ఆస్ట్రల్ బాడీ అనేది ఆ వాల్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి వెళ్ళడం బయటికి రావడం, లోపలికి వెళ్ళడం బయటికి రావడం, ఇది జరిగింది, తెలిసింది. అట్లా 3 days వరకు నా మొబైల్లో నోకియా 1110 అప్పటి వరకు 3 days ఛార్జ్ వచ్చింది. ఇమ్మీడియట్ గా నేను సార్ కి కాల్ చేసి ప్రతి సార్కి, సార్ ఇట్లా ఇలా వచ్చింది, ఇట్లా జరిగింది, అండ్ మాస్టర్ ఇట్లా వచ్చి రంప మాస్టర్ ఆపరేట్ చేస్తే నా మొబైల్ ఆన్ అయిపోయింది అని చెప్పి. ఒక 3 days వాటర్ కూడా తీసుకోవడానికి రాలేదు. కానీ నేను కనిపించడం మాత్రం ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ గా, ఫుల్ గ్లోగా కనిపిస్తున్నా. అండ్ కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే ఫ్రెండ్స్ అందరు పక్కన కూర్చోగానే మీ దగ్గర ఒక వార్మ్ మంచి ఫీలింగ్ కలుగుతుంది, ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలనిపించట్లేదు, అండ్ యూఆర్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్ అది ఇది అంటున్నారు. నాకు ఎంత క్లియర్ వేరియేషన్ తెలిసిందంటే మాస్టర్ కాన్షియస్ అనేది ఏమీ తెలియని నాకు అక్కడికి వెళ్ళగానే టోటల్ గా మంచిగా మెడిటేషన్ గురించి చెప్పడము, ఎందుకు చెయ్యాలి, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అదంతాను కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసి మెడిటేషన్ మంచిగా కూర్చోబెట్టి అందరితో మెడిటేషన్ చేపించి ఆ 1 hour సెషన్ చాలా అద్భుతంగా నడిచింది సార్. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ ఇండియా అలాగే స్పిరిచువల్ సైన్స్ ఈ 2 మ్యాగజైన్స్ ద్వారా, ఈ 2 పత్రికల ద్వారా ఎవరైతే ఈ స్పిరిచువాలిటీ గురించి, దీనిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి, వారు అందించినటువంటి జ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా, వారిలో ఈ జ్ఞానాన్ని ఎక్కువగా పెంచే విధంగా, అంటే వారు తెలుసుకున్నటువంటి విషయాలు మీరు తెలుసుకున్నవి కరెక్టే, లేదంటే మీరు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు అని తెలియజేయడానికి ఈ 2 మ్యాగజైన్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇది పత్రిజీ గారు ప్రారంభించి తెలుగులో ఎన్నో ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో దీన్ని ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జనరేషన్ అందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించడానికి అవకాశం ఉంటుందని వీటిని ప్రారంభించడం జరిగింది. ఇది కాలక్రమంలో అందరికీ అందుతూ ఎంతోమంది దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ దీనిలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళందరూ కూడా వారి యొక్క పనిని పూర్తి చేసుకొని వారు వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాగజైన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్ని మనందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నిర్విరామంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తన లైఫ్లో దాన్ని ఆపకుండా ముందుకు తీసుకొచ్చి మనందరికీ అందిస్తున్నారు సృజన గారు. మరి వారు ఈ ధ్యాన మార్గంలోకి ఎప్పుడు ప్రవేశించారు, వారు అందుకున్నటువంటి జ్ఞానం ఏంటి, ఈ స్పిరిచువల్ ఇండియా అనే దాన్ని, స్పిరిచువల్ సైన్స్ అనే దాన్ని అందించడంలో వారు చేస్తున్నటువంటి కృషి, దాని ద్వారా మనకి ఏం అందించబోతున్నారు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. చాలా సంతోషం, మీరు మాకు సమయం ఇచ్చారు, చాలా బిజీగా ఉన్నారు, అన్ని వర్క్లన్నీ మీరే చేసుకుంటున్నారు. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు శ్రీ సన్నిధి టీవీ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ కి కంటెంట్ అండ్ ఓవరాల్ అన్ని వర్క్స్ కన్నీ కూడా నేను వర్క్ చేస్తున్నాను సార్. అంటే ఎలా, అంటే మీరు వేరే మార్గంలో ఉన్నారా ఇంతకుముందు, లేదంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కనెక్ట్ అయ్యారా, ఎప్పుడు వచ్చారు? యాక్చువల్గా నేను నా 10th standard లో ఉన్నప్పుడు నా హస్బెండ్ వేణుగోపాల్ రెడ్డి గారే నా గురువు అనమాట. సో వారి త్రూగానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ద ఫస్ట్ అటెంప్ట్ అది. సో 10th standard లో ఇట్లా హాలిడే వెకేషన్కి వచ్చినప్పుడు
సో హీ వాజ్ ఆల్సో టూ యంగ్ అనమాట. ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఆనాపానసతి మెడిటేషన్ పత్రి సార్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ మెడిటేషన్ లోకి వచ్చారు. సో అంతకు ముందు వేణు గారికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండింది. చిన్నప్పటి నుంచి కూడా సరస్వతి విద్యా మందిర్లో చదివారు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అసలు ఈ స్టార్ సిస్టమ్ అంటే ఏంటి, ఎనర్జీ ఏంటి, లేకపోతే అసలు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అనేది, ఇలాంటి ఎప్పుడు డౌట్స్ ఆలోచనలు వస్తూ ఉండేటివట. సో పోనీ ఇది ఫిజికల్ కి సంబంధించిందా అనేసి అని అనుకుంటే ఆసనాస్లో వాళ్ళు లైక్ 6th 7th 8th 9th 10th అప్పటి వరకు కూడా యోగాసనాస్ లో ఫస్ట్ ప్రైజ్ అన్నమాట డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఇది కాదు అనేది ఆయనకు తెలిసింది. సో దట్ అంటే ఫిజికాలిటీ త్రూగా వచ్చేది కూడా కాదు, దెర్ ఇస్ అ బియాండ్ సంథింగ్ అని అప్పుడే అనిపించేదట. అట్లా చాలా ఆర్గనైజేషన్స్ అన్ని లైక్ రామకృష్ణ మఠ్ కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, సో వివేకానంద అన్ని చోట్ల ఎక్స్ప్లోర్ చేశారు. చేసిన తర్వాతకి కూడా ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. సో అంత చిన్న వయసులోనే ఒకనొక సమయంలో అంటే ఇంకా అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా వచ్చేటప్పటికి ఆ టైంలో నేను ఇంక ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, హిమాలయాస్కి వెళ్తే గురువు దగ్గర నేర్చుకోవచ్చేమో అనుకున్నారట. అప్పుడు వాళ్ళు బంజారా హిల్స్ లో ఉండేవాళ్ళు, రోడ్ నెంబర్ 12. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ వీళ్ళ ఇంటి పైననే అన్నమాట. సో దట్ అక్కడ వాళ్ళ ఇంటి కింద సూపర్ మార్కెట్ ఉండేది. ఆ సూపర్ మార్కెట్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఓషో టైమ్స్ మ్యాగజైన్స్ పెట్టేవాళ్ళట, 10 కాపీస్. దాంట్లో అవుట్ ఆఫ్ 10 కాపీస్ లో వేణు గారు ఒక్కళ్ళే కాపీ తీసుకునేవాళ్ళట, మిగిలిన 9 కాపీస్ బ్యాక్ పంపించేవాళ్ళట. అలా తీసుకువెళ్తూ ఉన్నాక ఆ సూపర్ మార్కెట్ లో ఓనర్ అంకుల్ చూసేసి అడిగారట, ఆనంద మోహన్ గారు అనమాట ఆయన పేరు. ఆయన చూసి అడిగారట, వేణు నువ్వు ఇంత నిజంగా ఇది చదువుతున్నావా, నీకు ఇది అర్థం అవుతుందా, ఇంత చిన్న ఈ ఏజ్ లో అసలు ఇదంతా ఏంటి అని అంటే, నిజంగానే చదువుతున్నావు అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఇలా అనుకున్నాను అండ్ ఫస్ట్ టైం నాకు ఒక వర్డ్ దొరికింది, అదేంటంటే మెడిటేషన్. నిజంగా ఆ మెడిటేషన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది, ఆ వర్డ్ అనేది. సో అది ఓషో గారి త్రూగా నాకు ఈ నాలెడ్జ్ అనేది ఆ మ్యాగజైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదో తెలియని నేను ఏదైతే వెతుకుతున్నానో అది నాకు వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అని అన్నారట. అప్పుడు ఆ సార్ చెప్పారంటే, సరే వేణు ఒక పని చేద్దాం, నువ్వు మా ఇంటికి రా, మేము సాటర్డే రోజున వస్తే ఒకసారి వచ్చి చూడు, మేము ఇలా మెడిటేషన్ సెషన్స్ చేసుకుంటున్నాము, ఒకసారి వచ్చి చూడు అని అంటే ఆ సాటర్డే రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 4 మెంబర్స్, డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు, ఆనంద్ మోహన్ గారు అండ్ వేణు గారు, ఇంతే. ఈ నలుగురే కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. సో న్యూటన్ సార్ ఎలా మెడిటేషన్ చేయాలో చెప్పారు. చెప్పిన తర్వాతకి దెన్ ఆ రోజున వేణు గారు మెడిటేషన్ చేయడం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ టైం. అప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయారు కదా, అదేదో బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే రోజున కూడా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు న్యూటన్ సార్కి మెసేజ్ వచ్చిందంట, ఏమని అని అంటే, నీ ఎదుట కూర్చున్న వ్యక్తి రోజు మెడిటేషన్ చేయట్లేదు, అతనితో చాలా వర్క్ ఉండింది, మీరు రెగ్యులర్ గా మెడిటేషన్ చేయమని చెప్పండి అని. అప్పుడు మీరు రోజు మెడిటేషన్ చేయట్లేదా అని అంటే, లేదండి నేను మెడిటేషన్ సాటర్డేనే చెయ్యాలేమో, అంటే మీరు ఇచ్చిన ఈ టైంలోనే చెయ్యాలేమో అనుకున్నాను. లేదు మీరు కంటిన్యూ చేయండి అని. అక్కడ స్టార్ట్ అయినటువంటి జర్నీ కంటిన్యూస్ గా అసలు మొత్తం 9 months వరకు ఫుల్ మండలాస్ అనమాట. అన్ని 42 మండలాస్ వరకు నోట్ చేసుకొని ప్రతి రోజున టిక్ పెట్టుకొని క్యాలెండర్ లో అట్లా కంటిన్యూ అయింది అనమాట. ఇలా అక్కడి నుంచి మొదలు పెట్టారు వారు ధ్యానం. అక్కడి నుంచి మొదలు పెట్టారు. అట్లా కంటిన్యూస్ గా మండలాస్, ఇంకేం లేదండి, నైట్ మొత్తం కూర్చోవడమే. డే టైం అంతా వర్క్ చేసేవాళ్ళు, నైట్ అంతా కూర్చొని ధ్యానం ధ్యానం ధ్యానం. ఎలా ధ్యానం అనేసి అంటే, ఎలా అయిపోయింది అనేసి అంటే, మనం చెప్తూ ఉంటాం ఏదైనా మనం చేస్తుంటే మన బాడీ బికమ్స్ లైక్ మైండ్. అంటే అది కూడా చేసి చేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, సో మీరు చెప్తుంది కూడా ఆయన ఆటోమేటిక్ గా పోస్చర్, ఇలా ధ్యాన పోస్చర్ స్థితికి వెళ్ళిపోయి ఐస్ క్లోజ్ అవ్వడము, వింటూ ఉండడం అంతే. అంటే ఎక్కడ కూర్చున్నా ఇది డిఫాల్ట్ అయిపోయేది అనమాట. ఇంకా అంతగా ఎంబెడ్ అయిపోయింది సిస్టమ్ అనేది, ఆ మెడిటేషన్ అనేది. అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ దాంట్లో అలా చేస్తున్న తర్వాత ఎప్పుడైనా మనకి మెడిటేషన్ బాగా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామండి, మనం ఏదైతే ఎనర్జీని తీసుకుంటామో అది అందరికి పంచిపెట్టాలనిపిస్తుంది. అది అందరము ఒక్కొక్క వర్క్ లో భాగంగా షేర్ చేసుకుంటాం. అట్లానే చూడండి అసలుకి సో మెల్లిగా అంటే అప్పుడు PSSM లో చిన్న చిన్నగా ఒక పాంప్లెట్స్ ఫస్ట్ అసలుకి మన ఏమంటారు, ఏదైతే మన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దానికి ఒక చిన్న పాంప్లెట్ డిజైన్ చేయడము, అండ్ దాని తర్వాతకి చిన్న చిన్న పోస్టర్స్ డిజైన్ చేయడము, అండ్ బ్రౌషర్స్ అట్లా చేస్తూ ప్రింట్అవుట్స్ తీసుకొని వెళ్ళి సార్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ లో ప్రింట్స్ అవన్నీ కూడా అందరికి షేర్ చేయడము. అట్లా
ఈ యొక్క ప్రింట్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ అప్పట్లో ఈ మన పెద్ద A3 సైజ్ పోస్టర్స్ ఉంటాయి కదా సార్, అవి లిండా గుడ్మన్ మంచి మంచి కొటేషన్స్ బ్లబాట్స్ కి, అండ్ తర్వాతకు వచ్చేసి మన తావో గారి గురించి కావచ్చు, లేకపోతే ఓషో మ్యాగజైన్స్ గురించి కావచ్చు, మంచి మంచి కొటేషన్స్ అన్ని కూడా ఆ బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసి మాస్టర్ ని లోప్ సంగ్రాంప కొటేషన్స్ అవన్నీ కూడా ప్రింట్స్ చేసి అన్ని చోట్ల పంచేవాళ్ళు. అది నేను చూసాను. అండ్ ఆ టైంలో ఒక ఫ్లాపీలో తీసుకెళ్లి అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రింట్ చేయడం అనేది ఇట్స్ ప్యాషన్ అనిపించింది. అంటే ఆ ఎనర్జీస్ ఊరికి ఉండనివ్వాల, ఏదో ఒక వర్క్ చెయ్యాలి అని. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే అది చూడండి, అప్పుడు ఇలా మ్యాగజైన్ చేస్తాము దీనికోసమే ఇది ఫౌండేషన్ తయారవుతుంది అని తెలీదు. బట్ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ చేస్తూ వచ్చారో ఆ జర్నీ అనేది, ఆ నాట్స్ అనేది స్పిరిచువల్ నాట్స్ బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చేసింది వారిని. అట్లా వర్క్ చేస్తున్న టైంలో నేను ఆ మెడిటేషన్కి వచ్చి ఇవి కంటిన్యూ చేస్తున్న టైంలో అప్పుడే ఒక సెట్ పాంప్లెట్ సెట్ చేసుకుంటున్నారు. ఆ టైంలో నేను పరిచయం అయ్యాను అనమాట. అండ్ అప్పుడు ఇలా ఇంట్లో వేరే వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్తున్నారు. సో సమ్ పీపుల్ కేమ్, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళకి చెప్తున్నారు. సో నేను యాక్చువల్గా వేరే వాటిలో ఉండి సార్ చెప్పినట్టుగా ద రైట్ వే ఆఫ్ లిసనింగ్ అంటాం కదా, అట్లా నాకు ఆ వర్డ్, ఆ మెడిటేషన్ అనేది నాకు వినిపించి, ఏంటి అంటే మెడిటేషన్ మీన్స్ ఎంప్టీయింగ్ యువర్ మైండ్, ఆలోచనలు అనేటివి ఉండవు అని, రాదు అట్లా అని చెప్తున్నారు. నేను ఒకటేసారి తర్వాత కన్వర్జేషన్ అయిపోయాక, మీరు ఇలా ఏదో చెప్తున్నారు కదా మీ ఫ్రెండ్స్కి, మెడిటేషన్ అని అంటున్నారు కదా, అసలు ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయండి, అది హైలీ ఇంపాసిబుల్ అంటే అసలు చేయడము, అసలు ఏం అడగక ముందే గబగబా చెప్పేస్తున్నాను ఫాస్ట్ గా. లేదు అంటే ఆయన ఏం మాట్లాడలే, సైలెంట్ కదా ఆల్వేస్, ఎక్కువ మాట్లాడరు. ఆహా ఓకే అనేసి ఇలా చూసి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ నా లోపల క్వశ్చన్ వచ్చింది, ఈయన ఏమి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఏదో ఉంది కదా, అది నేనే నా మిస్టేక్ నేను తెలుసుకున్నాను, నేను చేసి కదా, ప్రాక్టీస్ చేసి కదా చెప్పాలి అని. దెన్ నేను వెళ్ళి నేను మెడిటేషన్ మీరు చేస్తాను ఒకసారి చూపిస్తారా అన్నాను. సరే అమ్మా అని చెప్పి రామ్మని తీసుకెళ్లారు. సో అది యాక్చువల్గా ఇల్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5th ఫ్లోర్లో అనమాట. తీసుకెళ్లారు, రూమ్లో కూర్చోబెట్టేసి ఏమీ చెప్పలేదండి, జస్ట్ క్రాస్ యువర్ లెగ్స్, నీట్ హాయిగా కూర్చోమ్మా కంఫర్టబుల్గా అని చెప్పారు. క్లోజ్ చేయమన్నారు. జస్ట్ ఓన్లీ ఒకటి చెప్పారు, ఓన్లీ నీ బ్రెత్, నీ ఫోకస్ అంతా ఈ బ్రెత్ పైన ఉండాలి. ఏదైతే నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతుందో దాన్ని మాత్రమే గమనిస్తూ ఉండు, కానీ మధ్యలో నీకు ఆలోచనలు వస్తే కట్ చేస్తూ మళ్ళీ బ్రెత్ మీదకి కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను కదా ఏంటి ఉంది తెలుసుకోవాలి అని, నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి, ఎస్ నేను మంచిగా చెయ్యాలి, కాన్సన్ట్రేటివ్గా చెయ్యాలి దీన్ని అని ఫిక్స్ అయిపోయాను. అలా చేస్తున్న టైంలో ఫస్ట్ చాలా థాట్స్ వచ్చేసాయి విపరీతంగా, అండ్ నాకు సంబంధించినవి వచ్చాయి, దాని తర్వాత నాకు సంబంధం లేనివి వచ్చాయి. అండ్ అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత ఒకానొక స్టేజ్లో నేను కింద 5th ఫ్లోర్ అని చెప్పాను కదండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ బయట రోడ్ మీద వెళ్తున్న కాలింగ్ బెల్ చేస్తుంటే అది పెద్ద సౌండ్ వినిపిస్తుంది నాకు, అదొకటి వినిపించింది. సెకండ్, ఒక పిన్ అనేది కింద పడింది ఇంట్లో, ఆ శబ్దం కూడా నేను చాలా పెద్దగా ఇక్కడే పడిపోతే పెద్ద సౌండ్ వినిపించింది. అదే అప్పుడే మొదటి రోజు. అండ్ తర్వాతకి ఒక ఇట్లా ఒక కైండ్ ఆఫ్ లైట్ వచ్చేసింది. వర్షం పడుతుంది యాక్చువల్గా, ఐ వాజ్ ఇన్ డీప్ ఫారెస్ట్ అని తెలుస్తుంది, వర్షం పడుతుంది, నేను అక్కడ ఉన్నాను, ఒక లైట్ కనిపించింది. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్. నేను ఎంతసేపటికి లేవట్లేను. ఇంకేమనుకున్నారో వచ్చారు, వచ్చి పిలిచారట, సృజన అంటే, లేకపోతే జస్ట్ ఇలా లేచి మా ఏంటి అని అంటే, లేచిన తర్వాత ఎలా ఉంది అన్నారు. ఎలా ఉంటుంది అసలు, బోలెడు రకాల ఆలోచనలు ఇదంతా చెప్పాను, ఇప్పుడు ఏదైతే జరిగిందో అది చెప్పాను. చెప్పిన తర్వాతకి సరే ఇదంతా ఒకటే క్వశ్చన్ అడిగారు, సరే ఇదంతా కాదు నువ్వు ఎంతసేపు కూర్చున్నావు చెప్పు అన్నారు. హార్డ్లీ 18 to 22 minutes, ఎందుకంటే ఆలోచనలు కట్ చేయడానికి ఊహించుకోవడానికే టైం సరిపోయింది ఇంతే అని చెప్పా. అవునా సరే ఓకే గుడ్ అన్నారు. ఇంకా కంటిన్యూ చెయ్యనిలే, కంటిన్యూ చేయదని ఏమి చెప్పలా. బయటకు వచ్చిన తర్వాత నేను టైం చూస్తే 1 hour 53 minutes కూర్చున్నాను నేను. అండ్ నాకు అప్పుడేం అనిపించలా, నేను కొంచెం జస్ట్ ఇలా మూవ్ అయ్యి ఒక 10 to 15 minutes అయ్యాక, అవును కదా నేను అడిగినప్పుడు ఎంతసేపు కూర్చున్నావు అంటే 20 minutes అని చెప్పాను. సరే ఓకే ఫైన్. ఫస్ట్ క్వశ్చన్ నాలో వచ్చింది, 1 hour 53 minutes టైం ఎక్కడికి వెళ్ళింది? నేను ఎంత ఊహించినా ఎంత చేసినా ఇంకో 10 నిమిషాలు అటు ఇటుగా ఉండాలి, కానీ ఇంత టైం ఎక్కడికి వెళ్ళింది?
రెండోది ఆలోచనలు అనేటివి వస్తే నాకు సంబంధించింది రావాలి, బట్ అన్నోన్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఒక క్వశ్చన్. తర్వాత ఊహ అంటే నేను ఏదైతే ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు వర్షం పడుతున్నప్పుడు యాక్చువల్ గా వెట్ ఫీలింగ్ ఉండాలి కదా, మరి నేను తడిచినట్టుగా ఎందుకు కనిపించట్లేదు? ఇమాజినేషన్ కాదు, నేను ఉన్నాను, బట్ ఇట్స్ నాట్ ఇన్ మై ఫిజికల్ ఫార్మ్. ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ఇంకా దెన్ ఐ డిసైడెడ్, ఎస్, సంథింగ్ ఈస్ దేర్. ఇది కాదు, ఇది ఊహ కాదు, ఇది దీని బియాండ్ ఒక ఏదో సైన్స్ ఉంది, ఏదో సమ్ కిటుకు అనేది ఉంది, దీన్ని నేను పట్టుకోవాలి, తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యానండి. ఇంకంతే, ఆ రోజు నుంచి మెడిటేషన్ చేస్తూ వచ్చాను ఆఫ్టర్ లైక్ 20 years ఆఫ్ మై జర్నీ. సో అట్లా ఆ జర్నీ అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి నిజంగా. అంటే మీరు ఈ ధ్యానం ఆ రోజు మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా రోజు వచ్చి చేస్తూ ఉన్నారా వారి దగ్గర? లేదు, మా ఊరు వెళ్ళిపోయాను ఇంకా నేను. ఖమ్మం అనమాట, ప్రాపర్ ఖమ్మం దగ్గర ఇల్లందు. ఇంకా ఆ రోజు చెప్పారు చేయమని, ఏమి చెప్పలేదు అన్నాను కదా. ఆ నెక్స్ట్ డే రోజు ఇంటికి వెళ్ళాల్సింది వచ్చింది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సో నాకు ఇంకా అనిపించింది కదా, దెన్ నా స్టడీ రూమ్ లోకి వెళ్ళిపోయి కూర్చొని ముందు ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అట్లా ధ్యానం చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక 13th డే రోజున, సో 13th డే రోజున నాకు తెలియకుండా కంప్లీట్ గా నెవర్ ఆఫ్ ఇట్, అప్పటికి ఏమీ తెలియదు. సో ఒక లోపల నుంచి ఒక మనం రబ్బర్ బ్యాండ్ ఇలా అన్నప్పుడు దాన్ని ఇట్లా చేసామనుకోండి, ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషనల్ ఎఫెక్ట్ అట్లా లోపల నుంచి ఏదో ఇట్లా సమ్ పుల్ అవుట్ వచ్చేసింది. అండ్ అది వచ్చేసిన తర్వాతకి ఒకటేసారి బాగా షేక్ అయిపోయి దాన్ని మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే ఏదో వచ్చింది, బట్ వాట్ ఈజ్ ఇట్ అని మళ్ళీ అగైన్ కంటిన్యూ చేశాను. దెన్ అగైన్ అలా ఆ బయటకు వచ్చిన తర్వాతకి ఆస్ట్రల్ బాడీ అనేది ఆ వాల్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఇది జరిగింది. తెలిసిన తర్వాత దీంట్లో ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, మా మదర్ యాక్చువల్గా ముందు రూమ్ లోకి వచ్చాను. మా మదర్ వచ్చేసేసి తను ఫర్ కుకింగ్ పర్పస్ వెజిటబుల్స్ చేసింది. మా సిస్టర్ చదువుకుంటుంది ఆ సోఫాలో కూర్చొని దివాన్ సెట్ లో. ఈ రెండు చూస్తున్నాను నేను. అండ్ అగైన్ నేను బ్యాక్ వెళ్ళి ఉన్నాను. దెన్ అక్కడ నాకు ఫిజికల్ సిస్టమ్ కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ కనెక్షన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతే, ఇంక అప్పుడు అది ఏం ఎక్స్పీరియన్స్, అది ఏంటో కూడా నాకు నిజంగా తెలియదు. ఆ తర్వాత రోజున ఇంకా బాగుంది కదా, సో మళ్ళీ నెక్స్ట్ డే రోజున అండ్ సో కూర్చున్నాను. మళ్ళీ అగైన్ కూర్చున్న తర్వాత ఒక లైట్, ఒక హ్యూజ్ ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా, ఒక గురువు గారు కానివ్వండి, అట్లా ఒక హైట్ హ్యూజ్, చాలా హైట్ ఉన్న వ్యక్తి, అండ్ ఇట్లా మొత్తం హెయిర్ ఇట్లా ప్లెయిన్ గా ఉండింది. ఒక ఫెరాన్ వేసుకున్నారు, లాంగ్ ఫెరాన్, ఇట్లా బెల్ట్ కూడా వేసేసి ఉండింది. అట్లా వచ్చారనమాట. అండ్ చాలా అంటే చాలా ఒక టైప్ ఆఫ్ ఫెరోషియస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఫేస్ వరకు. అంత ఫెరోషియస్ ఎక్స్ప్రెషన్ చూసి ఒకటేసారి భయపడిపోయాను. అండ్ బట్ ఇమీడియట్ గా మళ్ళీ ఫిజికాలిటీలోకి వచ్చాక దెన్ అగైన్ మళ్ళీ కూర్చొని వెళ్ళిన తర్వాత అట్లా ఆ మాస్టర్ ఇలా వచ్చిన తర్వాత ఇట్లా ఇంత డిస్టెన్స్ లోకి వచ్చారు. నాకేమి మాట్లాడాలి ఏంటి అవన్నీ ఏం తెలియదు కదా. అప్పుడు ఐ నీడ్ ఎనర్జీ, వాట్ ఈస్ ఎనర్జీ అనేసి అని అడిగినాను. అని అడగగానే ఆయన యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిపోయి, జస్ట్ ఆ హోల్ ఒక రౌండ్ సర్క్యులర్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇట్లా పాయింట్ బ్లాంక్ లో పెట్టినట్టుగా ఇట్లా వెళ్ళిపోయింది. అంతే, ఇంకా నేను ఆ బాడీలో అట్లానే ఉండిపోయాను. దెన్ అదే ఎనర్జీ సిస్టమ్ తో జస్ట్ ఉండిపోయాను. లేచిన తర్వాత చూస్తే ఇక్కడ నుంచి రేస్ కనిపించడం మొదలు పెడుతుంది. ఇక్కడ నుంచి లైట్ అనేది ఓపెన్ అయ్యి కనిపిస్తా ఉంది. అండ్ అది అండ్ ఆ ఎనర్జీ కూడా ఎలా ఉంటుందో తెలుసు కదా. అప్పుడు ఏమి ఫిజికల్ సిస్టమ్ లో నేనేమి రెడీగా కూడా లేదు, నాకు తెలియదు. బట్ మాస్టర్ నేను అడిగాను, అది ఎక్స్పీరియన్స్ చేపించారు. అండ్ ఈ ఫిజికల్ సిస్టమ్ లోపల ఏమైపోయిందంటే అంత ఎనర్జీ ఒక్కటేసారి వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం చాలా ఇరిటేషన్ లాగా వచ్చేసి ఫుడ్ కూడా తీసుకోవడానికి రాలా. ఒక 3 days వాటర్ కూడా తీసుకోవడానికి రాలేదు. కానీ నేను కనిపించడం మాత్రం ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ గా, ఫుల్ గ్లోగా కనిపిస్తున్నా. అండ్ కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే ఫ్రెండ్స్ అందరు పక్కన కూర్చోగానే నీ దగ్గర ఒక వార్మ్ మంచి ఫీలింగ్ కలుగుతుంది, ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలనిపించట్లేదు, అండ్ యూఆర్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్, అది ఇది అంటున్నారు. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్, అసలు ఇంట్లో తెలుస్తుందేమో ఏం జరిగిందో నాకు తెలీదు, ఫుడ్ తీసుకోలేకపోతున్నాను, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంది. ఓకే, బట్ స్టిల్ ఇదంతా ఉన్నప్పటికీ కూడా జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, అదేదో తెలుసుకోవాలనిపిస్తుంది కదా. సో అట్లా మెడిటేషన్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. సడన్ గా ఈ ప్రాసెస్ లోనే అది జరుగుతున్న టైంలోనే అరౌండ్ 20th or 20th డే రోజున కొరియర్ వచ్చింది, నాకు ఒక పుస్తకం వచ్చింది.
బుక్ తీసుకున్నాను. సో బుక్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ కవర్ పేజ్ లో నేను ఏదైతే మాస్టర్ ని మీట్ అవ్వానో ఆయన కవర్ పేజ్ ఉండింది. వాళ్ళు వచ్చేసి లోప్సాంగ్ రాంప. సో అప్పటి వరకు నాకు అసలు ఏదినూ తెలీదు. అట్లా రాంప గారి మాస్టర్ కవర్ పేజ్ చూడడము, ఇమీడియట్ గా నాకు వేణు గారు కాల్ చేశారు, ల్యాండ్ లైన్ ఉండింది అప్పుడు. చూసి బుక్ వచ్చిందా అంటే వచ్చింది, నాకు ఇలా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ లో ఇలా వచ్చిందంటే అందుకే నీకు పంపించాను ఆ పుస్తకము అని. అట్లా రాంప గారితోని ఆ జర్నీ స్టార్ట్ అవ్వడం. హీఈస్ మై మాస్టర్. ఇప్పుడు మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో అట్లా ప్రతిదీ ఇంక్లూడింగ్ ద స్పిరిచువాలిటీ అండ్ ఇన్ మై ద పర్సనల్ గైడెన్స్ లో కూడా ఆల్వేస్ హీ యూస్ టు గైడ్ మీ. మీరు ఎలా మాట్లాడుతున్నారు నాతో అలా మాట్లాడతారు ఇప్పటికి కూడా అలానే. ఇప్పుడు అంటే కొంచెము ఇదిగా ఉంది, బట్ ఈ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఆ జర్నీ సర్టన్ పాయింట్ వరకు కూడా హీ హాస్ గైడెడ్ మీ ఎనీథింగ్. మీరు మిమ్మల్ని తెలుసుకునేంత వరకు కూడా వారు గైడ్ చేసుకుంటూ ఎస్ అసలు ఏమీ తెలియని స్టేజ్ లో కూడా, అప్పట్లో అసలు ఏది తెలియదు, బికాజ్ నేనేమి సొసైటీలో బయటకు వచ్చిందాన్ని కాదు. అండ్ ఎప్పుడు ఇలా ఇచ్చింది చదువుకోవడం, మెడిటేషన్ చేసుకోవడము ఇలా మాత్రమే జరిగింది. అట్లా ఉన్న టైంలో నాకు ప్రతిదీ గైడెన్స్. ఈవెన్ ఇన్ఫాక్ట్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా కానివ్వండి, ఇప్పుడు అందరూ ఉంటారు చుట్టూతా, బట్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి కనిపించడము, దెన్ అంతా మాట్లాడుతూ ఉండడం, ఆ నాలెడ్జ్ చెప్తూ ఉండడము, అదంతా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అప్పుడు మీరు వారిని అడిగారా, ఏంటి నేను ఎవరు, నా భవిష్యత్తు ఏంటి, ఇట్లా? ఎస్, అంటే రంప మాస్టర్ త్రూగానే ఎక్స్పెరిమెంట్స్ అంటూ వాంటెడ్లీగా ఎప్పుడు చేయలేదండి, బట్ తెలుసుకోవడం కోసం ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ త్రూగా నేను పాస్ట్ లైఫ్ లో నా పాస్ట్ లైఫ్ చూసుకోవడము, అండ్ బిఫోర్ దట్ నేను రంప మాస్టర్ దగ్గర టిబెటియన్ మాస్టర్ గా ఉండడము అనేది చూశాను. అండ్ అట్ ద సేమ్ థింగ్ వన్ ఆఫ్ ది మన దాంట్లో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ లోనే యాక్చువల్గా ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు దే గాట్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్, నేను ఏ ప్లేస్ నుంచి వచ్చాను అనేది తెలుసుకున్నారు. అంతే సార్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏంటి అసలు వాట్ ఈస్ మై థింగ్ అనేది అది ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను. అట్లా 2 పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నేను ఎప్పుడు కూడా ది ప్రాక్టికాలిటీ, వెన్ ఇట్స్ కమ్ టు ది ప్రాక్టికాలిటీ, లైక్ ఒకటి జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఇట్లానే అందరికీ చాలా చాలా మెడిటేషన్ చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉన్న తర్వాత నేను ఇంకా డిగ్రీకి వచ్చేసాను అనమాట. సో వచ్చిన తర్వాత మా రిలేటివ్ దగ్గర, అమ్మమ్మ గారి దగ్గర ఉండేదాన్ని ఖమ్మంలో. అందరికీ మెడిటేషన్ చెప్పడము, చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మరి ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, చదువుకునే అమ్మాయి ఇదంతా పక్కన పెట్టి ఫోకస్ లేదు అని చెప్పి. తను ఇంకా కంప్లైంట్స్, ఓకే చదవట్లేదు, ఏంటైపోతుందో ఏంటో ఈ మెడిటేషన్ అని, నాకు ప్రాబ్లం అవుతుంది అది అని. ఇంకా స్ట్రిక్ట్ రూల్ అనమాట ఇంటి దగ్గర నుంచి, పేరెంట్స్ నుంచి, ఇంకా నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు అసలు దీని గురించి మాట్లాడొద్దు, నువ్వు యూ ఫోకస్డ్ ఆన్ యువర్ స్టడీస్ అని చెప్పారు. అప్పుడు నేను ఇంకా అటు ఇటు ఇట్లా జస్ట్ ఏంటి అనేసి అని తిరుగుతుంటే మాస్టర్ వచ్చేసి టీవీ అనమాట, టీవీ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ పోర్షన్ లో అది చిరంజీవి గారి సాంగ్ వస్తుంది, ఇటు పక్కన మాస్టర్ రంప మాస్టర్ అండ్ వచ్చేసి సెట్ ఇన్ మెడిటేషన్ అనేసి అని అంటే, లేదు మామూలుగానే ఉండే. దాని తర్వాత వాట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ ఫస్ట్ డూ మెడిటేషన్ అనేసి అని అన్న తర్వాత కూర్చున్నాను. ఆ మెడిటేషన్ లో కూర్చున్న తర్వాత దెన్ అట్లా తీసుకెళ్తున్న తర్వాత ఒక ప్లేస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ లో హయ్యర్ వరల్డ్స్ లో ఒక కైండ్ ఆఫ్ ట్రీ లాగా ఉండింది, అక్కడ కూర్చున్నాం అనమాట. ఇటు మాస్టర్ ఉన్నారు, ఇటు కూర్చున్నారు. స్టార్ట్ అనేసి అన్నారు. చాలా మంది లైట్ బీయింగ్స్ లో, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోల్స్ అండ్ అన్ని చాలా కనిపిస్తుంది. సో ఏంటి అని అంటే, కూర్చొని రంప మాస్టర్ ఇలా అనేసి అని అన్నారు. అంతే, ఓకే అర్థమైపోయింది. ఓకే చెప్పు, నువ్వు చెప్పాలనుకున్నావు కదా, అక్కడ స్టాప్ అనేసి అని అవుతున్నావు కదా, ఇంట్లో స్టాప్ చేపించారు, బయటికి వెళ్ళడం, అక్కడ చెప్పడమే కాదు, ఇప్పుడు ఇక్కడ మెడిటేషన్, ఇప్పుడు ఇక్కడ టీచ్ చెయ్యి, ఇక్కడ నువ్వేం నేర్చుకున్నావో చెప్పు అని. అట్లా కంటిన్యూస్ గా ఐ మీన్ ఇట్స్ మోర్ దెన్ 40 to 50 days అట్లా కంటిన్యూస్ గా వెళ్తున్న తర్వాత ఒక సెటన్ పాయింట్ వచ్చిన తర్వాత అన్ని కూడా లైక్ బటర్ఫ్లైస్ లాగా వెళ్ళిపోతాయి కదా సార్, అట్లా వెళ్ళడం చూసాను నేను. ఒక్కటే సార్ మ్యాసివ్ గా, అసలు చాలా అంటే చాలా, అంటే ఐ మీన్ వి కాంట్ మెజర్ ఇట్ యాజ్ ఇంత అని, బట్ ఒక సముదాయం లాగా అనుకుంటే ఒక 400 to 450 సోల్స్ వరకు అట్లా అంత మంది కూడా, అంటే ప్లానెట్ ఎర్త్ నుంచి వెళ్ళినప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, ద గైడెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారని, అక్కడ వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పడము, వాళ్ళందరూ కూడా హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళడము చూశాను, జరిగింది. నా ఇంకా హ్యాపీనా,
ఓకేనా ఇంకా ఇలా అనేసి అని అడగడం. అండ్ ఇంకా ఫిజికల్గా వచ్చేటప్పటికి ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే మేము ఇట్లా హైదరాబాద్ వచ్చాను. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ఇంట్లో అపోజ్ చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండింది, బట్ ఎక్కడ నాకు ఆపర్చునిటీ దొరకల. అయితే నేను చెప్పాను కదా సార్ ఇలా కనిపిస్తూ ఉంటారని, ఇంట్లో కూర్చున్నాను, పీజీ పేయింగ్ గెస్ట్ హాస్టల్ కూర్చున్నా. అండ్ నాకు అప్పట్లో ఈనాడు పేపర్ వచ్చేది కదా, ఆ ఈనాడు పేపర్లో ఓన్లీ ఆ డిజైనింగ్ పేజీని మాత్రమే చూస్తూ ఉండేదాన్ని. అట్లా డిజైనింగ్ పేజ్ చూస్తున్నా. మాస్టర్ ఇక్కడ కూర్చున్నారు అండ్ ఒక టేబుల్ ఉండింది, అట్లా ఉన్నారు. అండ్ లైట్, ఆ లైట్ అంటే లైట్ ఆ బ్లూయిష్ కలర్ ఫెరాన్ ఉండింది. అండ్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మెరూనిష్ బెల్ట్ వేసుకొని ఇట్లా కూర్చొని ఉన్నారు. దెన్ టర్న్ ద పేపర్ అనేసి అన్నారు. సో మనం ఏం చేస్తాం, రెగ్యులర్ గా అంత మాట్లాడుతున్నప్పుడు మనకు నచ్చింది దొరికింది అండ్ మాస్టర్ ఫ్రీ ఇస్ నాట్, నాకు మాస్టర్ లాగా కాదు కదా, ఒక బిలౌడ్ పర్సన్ లాగా అయిపోయారు. అందుకోసమని ఏమి పట్టించుకోలే. మళ్ళీ వెంటనే టర్న్ ద పేపర్ అనేసానంటే మళ్ళీ పట్టించుకోలే, ఒకటేసారి చాలా సీరియస్ అయిపోయి టర్న్ ద పేపర్ ఫర్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనేసి గట్టిగా వచ్చాయి. అప్పుడు దెన్ ఇమీడియట్ గా పేపర్ టర్న్ చేశాను. చూడండి సార్, అసలుకి ఎట్లయితే పత్రి సార్ చెప్పినట్టుగా నేను అంటున్నాను కదా, వెన్ యూ డూ ద మెడిటేషన్, ద రైట్ వే ఆఫ్ సీయింగ్, ద రైట్ వే ఆఫ్ ఫోకస్, ద రైట్ వే ఆఫ్ లిస్నింగ్, రైట్ వే ఆఫ్ స్పీకింగ్, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకు చెప్పాల్సింది వచ్చింది ఇది అంటే, ఆ పేపర్ ఓపెన్ చేస్తే అప్పట్లో యాడ్స్ ఎంత ఉండేవి సార్, ఇంత చిన్న బాక్సెస్, అంత పెద్ద పేపర్ లో ఫోకస్ ఎగ్జాక్ట్ గా అక్కడికి వెళ్ళింది ఒక చిన్న బాక్స్. దాంట్లో ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నిఫ్ట్ అనే వాళ్ళు డిప్లొమా కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎంట్రన్స్ టెస్ట్ ఉండింది, దాంట్లో సెలెక్ట్ అవుతే గనక ఈ డిజైనింగ్ అనేది చెయ్యొచ్చు అని. ఇంకేంటి ఇంకా ఓకే అప్లై అనేసి అని అన్నారు. అప్లై చేశాను. అవుట్ ఆఫ్ 280 పీపుల్లో ఐఎమ్ ద సెకండ్ వన్. అట్లా నా డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేశాను. త్రూ మెడిటేషన్ అబ్సల్యూట్లీ త్రూ మెడిటేషన్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒక లైక్ ఇక్కడ నుంచి నేను ఊరు వెళ్తున్నాను అనమాట, పల్లెటూరు. సో నోకియా మొబైల్ ఉంటుంది కదా సార్, ఆ నోకియా మొబైల్లో ఛార్జ్ అనేది అయిపోయింది. బట్ అప్పట్లో మనం చూడండి ఇప్పట్లాగా కాదు, 2 or 3 times ఆన్ చేసినప్పుడు అట్లీస్ట్ కనీసం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా మనకు కావాల్సింది చూసుకునేంత వరకైనా ఉండేది. అట్లా 3 or 4 times ఆపరేట్ చేసినా కూడా అయిపోయింది. ఆ తర్వాత బస్ ఎక్కేసాను. సో వేణు గారు వచ్చి నన్ను పంపించారు. నేను మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి ఏంటి అంటే లాస్ట్ బస్ అనేది వెళ్ళిపోతే ఇంకా నాకు లేదు, కమ్యూనికేట్ చేయలేను నేను. ఎలా అనుకున్నాను, నైట్ టైమ్ ఓకే వాట్ ఎవర్ అనేసి అని అనుకొని బస్ ఎక్కాను. యూ ఫర్ ఎవర్ బుక్ ఉండింది, ఎప్పుడైనా ఏదైనా పుస్తకం తీసుకొని వెళ్ళేదాన్ని. బస్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఈ మొబైల్ ఆఫ్ అయిపోయింది కదా, ఇట్లా పెట్టేసుకున్నాను లోపల బ్యాగ్లో, జస్ట్ మెడిటేషన్లో కూర్చున్నాను. దెన్ ఆటోమేటిక్గా కొంచెం ఆ మాస్టర్ రావడము, దాని తర్వాత మొబైల్ తీసుకొని జస్ట్ హీ ఆపరేటెడ్, జస్ట్ ఇట్లా చేసింది పెట్టేశారు అంతే. ఇంక ఇది అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. ఆల్మోస్ట్ ద జర్నీ వాజ్ లైక్ 5 to 6 hours. ఇంకా లాస్ట్ పీక్లోకి వచ్చేటప్పటికి ఐ టోటలీ ఫర్గాట్ అనమాట, మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. సడన్గా మొబైల్ తీసుకున్నాను. మొబైల్ తీసి ఎంత అయింది టైం, అసలు ఎక్కడ చూద్దాం టైం ఏంటి అనేసి మొబైల్ తీసుకొని ఆన్ చేస్తే ఫుల్ ఛార్జ్ ఉంది. అట్లా 3 days వరకు నా మొబైల్లో నోకియా 1110 అప్పటి వరకు 3 days ఛార్జ్ వచ్చింది. ఇమ్మీడియట్ గా నేను సార్కి కాల్ చేసి పత్రి సార్కి, సార్ ఇలా వచ్చింది, ఇట్లా జరిగింది అండ్ మాస్టర్ ఇట్లా వచ్చి రంప మాస్టర్ ఆపరేట్ చేస్తే నా మొబైల్ ఆన్ అయిపోయింది అని చెప్పి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఈ మెడిటేషన్ చేస్తున్న క్రమంలో ఈ ధ్యానమే కాకుండా జ్ఞానం కూడా పెంచుకోవాలి కాబట్టి నేను ఏమైనా బుక్స్ చదవాలి, ఇట్లా చేయాలి అట్లా రిఫర్గా మీకు ఏమైనా బుక్స్ దొరికినాయండి? మాస్టర్ గారు మీకు రిఫర్ చేసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? సార్ నిజంగా చెప్పాలి అంటే నాకు రీడింగ్ బుక్స్ కంటే కూడా ఇట్లా మాస్టర్ తో వచ్చిన గైడెన్సే ఎక్కువ. అవునండి, మాస్టర్ తో వచ్చిన గైడెన్స్ ఎక్కువ. ఇన్ఫాక్ట్ ఎలా అంటే ఇంక ఇలా తెలుసుకున్న తర్వాతకి ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచదు కదా. సో హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పేయింగ్ గెస్ట్ హాస్టల్, అప్పుడే ఇంకా MBA కోసం అని వచ్చాను. ఇంకా అక్కడ వరకు అంటే అందరికీ చెప్పాము, బాగుండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ద ఫస్ట్ మెడిటేషన్ సెంటర్ ఇక్కడ హైదరాబాద్ విజయనగర్ కాలనీలో మన న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా మెడిటేషన్ సెంటర్. దెన్ కొంచెం నా పీజీకి దగ్గరగానే ఉండింది. అప్పుడప్పుడు వెళ్ళేసి కూర్చోవడం సెంటర్లో, అట్లా ఏదైనా నాకు నచ్చింది ఉంటే చూడడము. అయితే దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే
కొన్ని క్లాసెస్ బయటికి చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య కాలేజెస్, ఆర్బిఐలో, తర్వాత గాంధీ భవన్ లో, ఇట్లా చాలా చోట్ల క్లాసెస్ చెప్తున్నాం. అట్లా గాంధీ భవన్ లో ఒకసారి అడిగారు అనమాట, పిలిచారు క్లాస్ కోసం అని. వెళ్తుంటే ఆ సార్ ఏం చేశారంటే, యాక్చువల్లీ మల్లికార్జున్ సార్ తీసుకెళ్లే వాళ్ళం, స్పిరిచువల్ ఇండియా ఉంది కదా, ఆ మల్లికార్జున్ సార్ కానీ వెళ్ళే వాళ్ళం కలిసి. స్కూల్స్ కాలేజెస్ కి అయితేనేమో రాజేష్ పూల గారు తీసుకెళ్లేవాళ్ళు, ఇట్లా ఆర్గనైజేషన్స్ కి అయితే మల్లికార్జున్ సార్ తీసుకెళ్లేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ రోజున వెంకటేష్ గారు అనేసి అని ఆయన యాక్చువల్గా స్టార్ట్ చేసింది. వెళ్ళి క్లాస్ అనేసి అని అడుగుతున్నారు. అడగగానే అదే ఫస్ట్ సార్ నేను అంత పెద్ద ఆర్గనైజేషన్ కి, తర్వాత అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి క్యాడర్ లో ఉన్న వాళ్ళు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ ఉన్నారు, ఆ సార్ ఉన్నారు, మేము లోపలికి వెళ్ళాం. అన్నాక మెడిటేషన్ సెషన్ ఇట్లా మాట్లాడాక లోపలికి రండి అంటే, ఆయన ఏం చేస్తున్నారంటే డోర్ తీసిన తర్వాత ఇలా చూస్తున్నారు, ఇంకెవరైనా వస్తారేమో చెప్పడానికి అని. అన్నాక అప్పుడు చెప్పారు ఆ వెంకటేష్ గారు, సార్ తనే చెప్పేది క్లాస్ అని అన్నాక, ఈ అమ్మాయి సార్ చెప్పేది అంటే, అవునా, ఓకే ఓకే ఫైన్ అని అన్నారు. సరే అమ్మా ఇల్లు అంటే, నేను ఇట్లా టర్న్ అయ్యి ఒక 2 steps ఇలా తిరిగింది దానివల్ల మళ్ళీ వెనక్కి తీసి, సార్ ఎందుకో మీరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి సెషన్కి మెడిటేషన్ సెషన్కి ఉండండి సార్, బాగుంటుంది, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి వచ్చాము. చాలా పెద్ద ఆడిటోరియం సార్, 103 members ఉన్నారు మొత్తం, ఇట్లా రౌండ్గా వేసారు టేబుల్. అండ్ ఏమీ అనిపించలే. అంటే అంతకు ముందు మైండ్లో చూడండి మాస్టర్స్ ఎట్లా ఉంటారంటే, అందుకని ఎప్పుడు కూడా మనము ఫోకస్డ్గా ఉండి ఎప్పుడు ఆ ప్రెజెన్స్లో ఉంటే, వెన్ వీఆర్ కనెక్టెడ్ విత్ దట్ హయ్యర్ సెల్ఫ్ ఆర్ ఆ ఎనర్జీస్కి ఎప్పుడు కనెక్ట్ అయిపోయి ఉంటే, మన చుట్టూతో ఉన్న మాస్టర్స్ ఆల్వేస్ మనకు ఉంటారు ఎప్పుడు గైడ్ చేయడానికి. లోపం ఏంటంటే మనది మనం చూడలేకపోవడం, అంతేకాని ఆల్రెడీ సృష్టి అంతా కూడా ఎప్పుడు మనకి ఏదో ఒక గైడెన్స్ హెల్ప్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకోటి రాంపా మాస్టర్ ఆల్రెడీ ఉండరు. సో నేను ఏమి కూడా ఇచ్చేలా, ఒకటేసారి ఎలా అంటే స్టేజ్ ఇట్లా ఉండింది, పైనకి వెళ్ళిపోయాను, ఆ సైన్ బోర్డ్ ఇచ్చారు, జస్ట్ స్టెప్. నాకు ఎంత క్లియర్ వేరియేషన్ తెలిసిందంటే, మాస్టర్ కాన్షియస్ అనేది ఏమీ తెలియని నాకు అక్కడికి వెళ్ళగానే టోటల్ గా మంచిగా మెడిటేషన్ గురించి చెప్పడము, ఎందుకు చెయ్యాలి, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అదంతాను కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసి, మెడిటేషన్ మంచిగా కూర్చోబెట్టి అందరితో మెడిటేషన్ చేపించి, ఆ 1 hour సెషన్ చాలా అద్భుతంగా నడిచింది సార్. ఎంత క్లియర్ గా అంటే వాళ్ళ కాన్షియస్ నాకు తెలుస్తుంది, తెలుస్తుంది. అండ్ నాకు మంచిగా అసలు ఆ ప్లేస్ అంతా కూడా క్లియర్ గా తెలుస్తుంది. బట్ అది రాగానే మళ్ళీ నార్మల్ గా నా యొక్క ఫిజికల్ ఫామ్ యాజ్ ఎ సృజనగా మళ్ళీ నా ఫిజికల్ ఫామ్, దట్ టైమ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టేట్. అండ్ వాళ్ళు అందుకనే చూడండి, మన మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వైబ్రేషన్స్ వల్ల ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఇన్ టు దాట్. ఆ తర్వాత ఎస్, ఆ సార్ వచ్చి మళ్ళీ చెప్పడము, అమ్మ నువ్వు అడిగినను తనే చెప్పారు నాకు. నేను ఈ అమ్మాయి రాగానే ఎవరో వస్తున్నారు అనేసి, సీనియర్ మాస్టర్ ఎవరు వస్తారని ఇలా చూశాను, నేను రాకుండా ఉండి ఉంటే ఈ సెషన్ మిస్ అయిపోయేదాన్ని, అమ్మాయి పిలిచకుండా ఉండి ఉంటే. సచ్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సెషన్ అమ్మా నిజంగా అని. దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ది మాస్టర్సే మన ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఈరోజు అంత కంటిన్యూగా ఇచ్చేస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ సార్. అంటే మీరు మొదట్లో ఈ ధ్యానం చేసేటప్పుడు మీకు లోపల లైట్ కనిపించింది, ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం ఏమనిపిస్తుంది అంటే, మీకు ట్రాన్స్ఫర్ చేయాలి ఎనర్జీని, లేదా ఇంకోటి ఏదో చేయాలి, లేదంటే ఏదైనా థర్డ్ ఐ ఓపెన్ అయితే అందరికి విజన్స్ చూడాలి, ఆరా చూడాలి, ఇలాంటివి వస్తాయంట. నాకు రాలేదు, లేదా నాకు వచ్చినాయి, నేను చూస్తున్నాను అనే విషయాలు మీకు ఏమైనా తెలిసినాయి? ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కదా సార్. ఎక్స్పీరియన్స్ అవ్వడంతో పాటు నేను చెప్పినట్టుగా మాస్టర్, ఎస్పెషల్లీ నేను చదివిన దాంట్లో కూడా నాకు మాస్టర్ రాంపా మాస్టర్ పుస్తకాలే, అంతకు మించి నేను పెద్దగా అంటే అప్పుడు యాజ్ పర్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అప్పుడు మాత్రం ఆయన రైట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి ఆ యొక్క పుస్తకానికి సంబంధించి, ఓహో ఇది ఉంది, ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ అనేది. మీరు వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు మీకు ఇలా జరగబోతుంది, మీరు ఇలా ఉన్నారు అని చెప్పడాలు, అలాంటి చేసి గొడవలు పడ్డాలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి అప్పుడు? అట్లా లేదు సార్, అలా తెలిసేదా ఎవరైనా? తెలుస్తుంది, తెలిసేది. అండ్ తెలియడంలో సార్ అన్ని అంటే ఐ నెవర్ ఇన్ టు ద డీపర్ స్టేట్, బట్ కొన్ని విట్నెస్ చేయగలుగుతాం. కొన్ని థింగ్స్ మాత్రం ఇప్పుడు లైక్ కూర్చున్నప్పుడు ఇప్పుడు ద కైండ్ ఆఫ్ ఎథరిక్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఏం లేదు సార్, దిస్ ఇస్ నథింగ్. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది చెప్తాను.
మనం ఏదైనా కానీ అవతల ఉన్నటువంటి సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీఆర్ కనెక్టింగ్ విత్ ఈచ్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు ద ఫిజికల్ సిస్టమ్ ఫార్మేషన్. బికాస్ వెన్ ఐ కనెక్టెడ్, ఏదైతే మనం ఆ మాస్టర్స్ యొక్క కనెక్షన్ లోకి కాన్షియస్ లోకి వెళ్తామో, త్రూ దట్ కాన్షియస్ లెవెల్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ద అదర్ పర్సన్స్ లైక్ వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎట్లా ఉండింది అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ ఎ సింపుల్ సైన్స్, అంతే కదా. అట్లా కనిపిస్తూ ఉండేది, ఏదైనా ఉన్నప్పుడు ఇంటిటివ్ గా తెలుస్తూ ఉండేది. బట్ అంతేకాని ఇన్ డీపర్ లెవెల్గా మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. మీరు లోప్సాంగ్ రంప మాస్టర్ గారిని మీ సోల్మేట్ కోసం అడిగారు ఎప్పుడైనా? లేదు సార్. మరి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? వేణుగారి విషయంకి వచ్చేటప్పటికి మాత్రము ఒకటి అంటే ఆఫ్టర్ ద సెకండ్ మీట్, అదే ఆఫ్టర్ ద ఫస్ట్ మీట్, ఆ సెకండ్ మీట్కి వచ్చేటప్పటికి మాత్రము ఫస్ట్ వేణుగారు అన్నాక హీఈస్ మైన్, ఇతను నా పర్సన్ అంటే ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ లైట్ టింగ్ మనం ఒక బెల్ కొట్టినట్టుగా అంటారు కదా, ఒక గంట కొట్టినట్టుగా అట్లా ఆ కనెక్షన్ అనేది అనిపించింది. అది నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఇంకా మేము కలిసినప్పుడు కూడా మెడిటేషన్ గురించే మాట్లాడడము, వీటి గురించే చెప్తూ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ మీ కూడా కదా, సో జనరల్ గా ఎక్కువ కనెక్షన్స్ అనేది ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో భాగంగానే చాలా సార్లు నేను చెప్పేదాన్ని, ఎప్పుడైనా ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారా అంటే హీ స్ట్రిక్ట్లీ సెడ్ నో, లేదు అని. నాకు అలాంటి ఆలోచనలు ఇవ్వమ్మా, ఈ లైఫ్ టైంకి అట్లాంటిది ఏం లేదు అని యా క్లియర్లీ హీ మెన్షన్. బట్ నేను మాత్రం 1-2 సార్లు ఆ సందర్భం వచ్చినప్పుడు అంటే ఇది మ్యారేజ్ అని ఇది కాదు, బట్ నాకు మీరంటే ఇష్టము అట్లా అనేసి అని ప్రపోజ్ చేసేదాన్ని. అండ్ ఫైనల్లీ వన్ డే ఇంకా ఎలాంటి స్టేజ్కి వచ్చారంటే, సరే ఓకే, ఒకవేళ నేను నిజంగా మ్యారేజ్ అంటూ చేసుకోవాల్సింది వచ్చేస్తే ఈ అమ్మాయిని నేను నిన్ను చేసుకుంటాను, ఎందుకంటే ఈ బోత్ ఆర్ ఇంటూ ద సేమ్ పాత్, నాకు కూడా ఉంది అని. అట్లా ఫైనల్లీ ఓకే చేశారు. అంటే వారు చాలా డీప్ స్టేట్ లో మెడిటేషన్ లో ఎక్కడెక్కడ ఆయన చెయ్యని కూర్చుంటే కనుక 3-4 గంటలు నైట్ అంతా కూడా అట్లా చేస్తున్నప్పుడు వారి లైఫ్ ప్లాన్ గురించి కానీ వారికి జరిగినటువంటి వాటి గురించి మీతో షేర్ చేసుకునేవారు? లైఫ్ ప్లాన్ అంటూ షేర్ చేసుకోవడం అంటే సార్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవాళ్ళు. లైక్ ఆ యూనివర్స్ ఎట్లా కనిపించింది, హోల్ యూనివర్స్ ఎప్పుడు ఆల్వేస్ చెప్తూ ఉంటారు. ఆ మెడిటేషన్ చేసినప్పుడు హోల్ యూనివర్స్ మొత్తం నేను నాలోనే ఉంది, నేనే యూనివర్స్ అనేసి అట్లాంటి ఎక్స్పీరియన్స్. అండ్ సరస్వతి మాత, ఎస్పెషల్లీ సరస్వతి మాత అనేది తను వచ్చి గైడ్ చేసిన విజన్స్ చెప్పేవాళ్ళు. అండ్ నేను ఎంచుకోవడానికి, నేను వేణుగారిని అంత పర్టికులర్గా ఇచ్చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఒకటే అనిపించేది సార్, ఆ పర్సన్ కెన్ బి డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ కలెక్టర్, కానీ ఆ పర్సన్ కాన్ బి శివ. ఆ ఒక శివానే, ఆ శివ కాన్షియస్ ఉన్న అంత వ్యక్తితో నేను ట్రావెల్ చేసే అదృష్టం నాకు వస్తుంది. సో అది ఎప్పుడు వదులుకోవాలనుకోలే, అందుకని అంత ఇది చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం స్పిరిచువల్ ఇండియా దగ్గరికి వస్తే కనుక అంటే ఈ మ్యాగజైన్ దీన్ని రన్ చేయాలి లేదా దీంట్లో ఇవన్నీ పెట్టాలన్న విషయాల మీద ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది, దానిలో మీరు దీన్ని ఎంటర్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి ఎవల్యూషన్ ఏంటి? సార్ ఇక్కడ స్పిరిచువాలిటీలో ఎస్పెషల్లీ పిఎస్ఎస్ఎంలో నేను ఎక్స్పీరియన్స్ అయింది, ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. నిజంగా ఇఫ్ యూ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, అది మనల్ని న్యాచురల్ గా రైట్ వేకి తీసుకొచ్చేస్తుంది. వర్క్ కనెక్షన్ చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక వేణుగారు ఒక సాధారణమైన వ్యక్తి, నార్మల్ గా డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తి, వాళ్ళకి ఈ ఇప్పుడు జర్నలిజం మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా, పబ్లికేషన్స్ మీద ఏమైనా ఉందా, జస్ట్ ఓన్లీ రీడింగ్ అంతే. ఆ తపన ఏదైతే రీడ్ చేస్తూ చేస్తూ వచ్చారో, మనం ఏదైతే అనుకుంటున్నట్టుగా ఎస్పెషల్లీ ఇంటూ ద స్పిరిచువల్, నార్మల్ బుక్స్ కాకుండా స్పిరిచువల్ దాంట్లో మనం ఆ మాస్టర్ వైబ్రేషన్స్ కి వాటికి కనెక్ట్ అయిపోతాం, ఆ ఎసెన్స్ ని తెలుసుకోగలుగుతాం. అట్లా వారు స్లోలీగా అంత అద్భుతమైన ఎసెన్స్ ని తీయడం జరిగింది. ఇది గమనించినటువంటి పత్రి సార్ ఏం చేశారంటే, చూడండి ఎంత అద్భుతమైన ప్లాన్. సార్ ఏం చేశారు, సార్ తెలిసింది ఏంటి, రైట్ పాత్ లో ఎక్కడ పెట్టాలి, ఎవరిని ప్లేస్ చేయాలి సార్కి బాగా తెలుసు. అట్లా వేణుగారిని తీసుకొచ్చారు. అండ్ వేణుగారితో పాటు ఆటోమేటిక్ గా సాయి కుమార్ రెడ్డి సార్ని తీసుకొచ్చారు. ద బోత్ కాంబినేషన్ ఇస్ టూ పర్ఫెక్ట్. అట్లా 2003లో సో వీళ్ళు మొత్తం కంటెంట్ గురించి చూసుకుంటా ఉంటే సాయి కుమార్ సార్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ మిగిలిన అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా సాయి సార్ చూసుకునేవాళ్ళు. ఎంత ప్లాన్ లేకపోతే సార్ ఇట్స్ నాట్ సో ఈజీ. అది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది, ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. అంత ఈజీ కాదు సార్, ఒక మెషిన్ ని ఇద్దరు టుగెదర్ గా ఉండి నడిపించడం అనేది అంత ఈజీ మాట కాదు. అట్లా సక్సెస్ఫుల్ గా 2003 నుంచి
22 years ఆఫ్ ఇంత మ్యాగజైన్స్ ని, స్పిరిచువల్ ఇండియాని అండ్ స్పిరిచువల్ సైన్స్ ని చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బోత్. నిజంగా దీంట్లో ఏంటంటే సార్, ఇట్లనే ఎలా అయితే ఈ ప్లాన్ వచ్చిందో నేను కూడా చూడండి, కమింగ్ టు మైండ్, ఎలా అంటే మేము నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ చేశానా. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, క్రియేటివ్ ఫీల్డ్ అంటే. ఇది నేను ఎక్స్పాన్షన్ చేసుకుందామని వెళ్ళిన టైంలో ఇలా క్లాసెస్ చెప్తూ వెళ్తున్నా సరే, సార్తో ఎప్పుడు కూడా చాలా, పత్రి సార్తో ఎప్పుడు కలిసిన ఫ్రెండ్లీగానే అట్లా ఉండేది. అంటే ఒక పెద్దగా గురువుగా నేను క్వశ్చన్స్ అడగాలి, డౌట్స్ ఇట్లా ఉండేది కాదు. సో సార్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా డిజైనింగ్ అయిపోయాక నేను మల్టీమీడియా కోర్స్ దగ్గరికి వెళ్ళాను. నా ఆలోచన ఏంటి, డిజైనింగ్ నేర్చుకున్నా కదా, ఇది స్క్రీన్ లో కూడా నేర్చుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది నా వర్క్ అన్న దాంతో వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుంది చూడండి, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను. అండ్ ప్రింట్ మీడియాలో గ్రాఫిక్ డిజైన్కి వెళ్ళాల్సింది వెబ్ డిజైన్కి వెళ్ళాను. సో వెబ్ డిజైన్ కంప్లీట్ చేసి వచ్చాను. కంప్లీట్ చేసి లాస్ట్ వరకు తెలియలేదు నాకు, ఓహో నేను నేర్చుకోవాల్సింది గ్రాఫిక్ డిజైనింగ్, బికాస్ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం అది కావాలి, కోరల్ డ్రా టూల్స్ కావాలి అని. అప్పుడు సరే డిజైనింగ్ నేర్చుకున్నా కదా, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు ఏం చేశారంటే, నువ్వు ప్రాజెక్ట్ లీడ్ గా ఉండమ్మా, సో దట్ నీకు ఐడియా ఉంటుంది, మంచిగా ఉన్నావు కదా సృజన. సో అట్లా ఒక 6 to 8 months వరకు చేశాను. దాని తర్వాత నాకు తెలియకుండానే నా రెజ్యూమే మా సిస్టర్ పోస్ట్ చేయడము, ఒక MNC నుంచి కాల్ వచ్చింది నాకు, సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అని. రాగానే జాబ్ అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, వీక్లో 5 days అసలు ఇంటర్వ్యూకి వెళ్ళాలని కూడా లేదు, జాబ్ చేయాలని లేదు, పిలిచారు కదా. వాళ్ళు ఆల్మోస్ట్ చూడండి 5 to 6 times కాల్ చేస్తూనే ఉన్నారు. వెళ్ళిన తర్వాత నన్ను అడిగారు అనమాట. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎంత, అక్కడ కూడా చూడండి మరి నాకు తెలిసిన విద్య ఒకటే, ధ్యానం మాత్రమే తెలుసు, మెడిటేషన్ గురించే తెలుసు. ప్రాజెక్ట్ ఇచ్చి ఏదైనా చెయ్యి, ఏం చేసావు నువ్వు అంటే ధ్యానం సంబంధించిన బ్రౌషర్స్, ఆ వెబ్సైట్ డిజైన్ అదే చూపించే వాళ్ళకి. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ వై ఐ డిడ్ దిస్, అంటే ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి కలర్స్ చూస్ చేసుకుంటాం డిజైనింగ్ లో కూడా అన్ని క్లారిటీగా చెప్పాను. దే సెడ్ దే సెలెక్టెడ్. వాళ్ళు నన్ను అడగాల్సింది పోయి నేను ఉల్టా వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడిగా, వీక్ లో ఎన్ని రోజులు వర్కింగ్ అని. 5 days అంటే అమ్మయ్య 5 days అయితే వస్తా అంటే, అదేంటి అలా అడుగుతున్నా అంటే, మిగిలిన 2 days నేను మెడిటేషన్ స్ప్రెడ్ చేసుకోవడానికి వెళ్తాను కదా, అందుకని నేను వీక్లీ 5 అయితేనే వస్తాను అని. అట్లా జాయిన్ అయ్యాను సార్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను, బికాస్ ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. దేర్ ఐ లర్న్డ్ సో మెనీ థింగ్స్, బికాస్ వేర్ ఐ గాట్ ఆపర్చునిటీ. ఆ టీం నాకు ఎంత భరోసాగా ఇచ్చేసేవాళ్ళంటే సార్, నిజంగా ఈ రోజు కూడా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి మొత్తం నన్నే డిజైన్ చేయమని చెప్పేవాళ్ళు సార్. అది నాకు ఎంత అద్భుతంగా అనిపించేది అంటే, అక్కడ కూడా నాకు ఆ కంపెనీ అయినా కూడా వాళ్ళంత ఫ్రీడమ్ నాకు ఇచ్చేవాళ్ళు. సో నేను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. చాలా డిజైనింగ్స్ లో ఎన్ని మెలకువలు అంటే సార్, అన్ని మెలకువలు నేర్చుకున్నాను. అండ్ ఇక్రిసాట్, కార్నెల్ యూనివర్సిటీ, ధార్వాడ్ యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీకి, అండ్ రిలయన్స్ వాళ్ళకి, అండ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కి, అట్లా US నుంచి మొదలుకుంటే చాలా కంపెనీస్, చాలా వరకు ఉన్న అన్నిటికీ కూడా నేను వర్క్ చేశాను. అంత మేలకువలు నేర్చుకొని వచ్చాను కదా. అక్కడ రతన్ టాటా గారి నుంచి అప్రిషియేషన్స్, రిలయన్స్ నుంచి అప్రిషియేషన్స్, అండ్ బెస్ట్ డిజైనర్ గా వాళ్ళు MNC నుంచి కూడా అవార్డు, ఇట్లాంటివన్నీ రిసీవ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ జాబ్ చేయడానికి ముందు నేను సార్కి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఏంటి వెళ్ళనవద్దంటే, మామూలుగా సార్ ఏం చేస్తారు, మెడిటేషన్ ఇది అంటే, నువ్వు ఉండు చెయ్యి ఇక్కడ అంటారు, కానీ సార్ మాత్రం నన్ను వెళ్ళమని చెప్పారు. అప్పుడు నాకు నిజంగా వచ్చింది డౌట్, అంటే సార్ వెళ్ళమంటున్నారు ఎందుకు జాబ్కి, నేను ఇట్లా ప్రచారం చేసుకుంటా ఉంటే అని కూడా అనుకున్నా. సరే అనుకున్నాను, హ్యాపీగా నా జర్నీ నేను మంచిగా డిజైన్ ఇదంతా చాలా బాగా జరిగింది సార్. మధ్యలో ఏం చేసేదాన్ని అంటే, స్పిరిచువల్ ఇండియాకి వచ్చి ఇట్లా ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో, ద బేస్ ఫ్రేమింగ్ ఉంటుంది కదా, అది డిజైన్ చేసి ఇచ్చేదాన్ని. అయితే ఇక్కడ విచిత్రం చూడండి, నాకు ఏదైతే గురువు గారు నేర్పించారో ఆ ఇన్స్టిట్యూట్ లో, వేణుగోపాల్ అని, వాళ్ళు యాక్చువల్గా అక్కడ జాబ్ తీసేయడం వాళ్ళు. నేను ఇమ్మీడియట్ గా లేదు సార్, మన దగ్గర వేణుగారి దగ్గరికి వచ్చేసి చెప్పడము, ఆయన ఇక్కడికి వచ్చేయడము, అట్లా స్పిరిచువల్ ఇండియాని ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఇచ్చిన ఫ్రేమ్ తోని డిజైన్ చేసి కంటెంట్ ప్లేస్ చేసి, బట్ ఇమేజెస్ అదంతా పాపం ఆయన చాలా బాగా వర్క్ చేశారు. బట్ ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ నా హీ జస్ట్ వెకేటెడ్ హిస్ బాడీ. ఆ టైంలో ఇంకా వేణు గారు
ఎట్లా అనేసి అని అనుకుంటుంటే, ఎందుకు నేను చేసిస్తానులేండి, పర్వాలేదు, నేను కొన్ని రోజుల వరకు నేను సపోర్టివ్ గా ఉంటాను మీకు, ఎందుకంటే టైపింగ్ ఉంటుంది కదా, పత్రి సార్తో కూర్చొని వర్క్ చేయాలి, నాకు టైపింగ్ రాదు, నేను కొన్ని రోజుల వరకు నేను సపోర్ట్ చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పాను, అంతే. సరే అన్నారు. అట్లా మళ్ళీ చూడండి ఎలా ఉంటుంది ఆ స్పిరిచువల్ నాట్స్, ఆ కనెక్షన్స్ అంటున్నాను కదా. అగైన్ ఐ స్టార్టెడ్ విత్ లోప్సాంగ్ రాంపా మాస్టర్ మ్యాగజైన్. నేను డిజైన్ స్టార్ట్ చేసిందే మళ్ళీ రాంపా మాస్టర్ మ్యాగజైన్ తోనే. అండ్ ఆ మ్యాగజైన్ డిజైన్ చేశాను. అది కూడా నాకు ఎట్లనైతే ఆ లైట్ ఎట్లా కనిపించిందో ఆ కవర్ పేజ్ లో మీరు చూస్తే అట్లానే ఆ సర్క్యూట్, దాని ఎనర్జీ సిస్టమ్, ఆ రేస్ ఎక్స్పాన్షన్ డిజైన్ చేసి మాస్టర్ ని ప్లేస్ చేసి డిజైన్ చేశాను. సో అప్పటి వరకు సార్ అంత ఇదిగా ఉండి మాట్లాడి మా ఊర్లో ఉన్నాం అనమాట ఇద్దరము. పత్రి సార్ కాల్ చేశారు. కాల్ చేసి మామూలుగా ఫ్రెండ్లీగా కదా, అమ్మాయి ఉందా అనేసి అని అడిగారు. అడిగితే ఇచ్చారు, కాల్ ఇచ్చారు, సార్ మాట్లాడతారంటే అనగానే అప్పటి వరకు ఎప్పుడు అనంది మేడం 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు. అంటే సార్ లేదు సార్, ఇట్స్ నా నిజంగా నా ఇమ్మెన్స్ హ్యాపీనెస్ సార్ అట్లా వర్క్ చేయడము, అయ్యో అట్లా వద్దు సార్ అని అంటే, అయితే నాకు ఎప్పుడు ఇలానే చేసిస్తావా, కంటిన్యూ చేస్తావా అని అడిగారు. అసలు ఇంకా ఇంకేముంటుంది సార్ అసలుకి, అడగడమే దాకా ఇంకా సెకండ్ థాట్ ఎస్ సార్ అని అంత. ఇంకా ఏదేమైనా సార్ స్పిరిచువల్ ఇండియాకి మాత్రం ఎప్పుడు వర్క్ చేస్తాను, డిజైన్ చేసిస్తాను సార్ అని చెప్పాను. అట్లా ఆ డిజైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడము. మెలకువలు అంటే ఏంటంటే సార్, అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఏంటి అంటే, అక్కడ ఒక ఏదైనా సరే ఒక మైండ్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలిసినా కూడా ఆయన ఫార్మ్ ఆఫ్ లైక్ మెటలిజం కావచ్చు, లేకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళ మైండ్స్ అన్ని వర్క్ చేసి బేస్ చేసుకొని వర్క్ చేయాల్సింది వస్తుంది. సేమ్ ఇక్కడ ఎంతమంది ఆర్టిఫిషియల్ ఫిజికల్ మైండ్స్ వర్క్ చేశాయో, కమింగ్ టు దిస్ సైడ్ ఇటు వచ్చినప్పుడు ఆ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి మాస్టర్ యొక్క ఎందరి మాస్టర్స్ కాన్షియస్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. అది నేను చాలా గమనించాను. ఎందుకంటే కార్పొరేట్ లో ఉన్నప్పుడు ఒక సిక్స్ పేజెస్ ఆఫ్ బ్రోషర్ డిజైన్ చేస్తే మినిమం 3 months కంప్లీట్ చేసేవాళ్ళు, అంటే ద ఫైనల్ అవుట్పుట్ రావడానికి. అటువంటిది సార్ మ్యాగజైన్ 64 pages ఉంటుంది స్పిరిచువల్ ఇండియా. 64 మ్యాగజైన్ ని చూడండి, ఒక నేను డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత 4 days కంప్లీట్ చేస్తాను. 4 days అంతే. అది కూడా ఇంకా కొన్ని సందర్భాలు అయితే 2 days నైట్ వరకు కూర్చొని కంప్లీట్ చేసి ధ్యానయజ్ఞం ఆ టైంలో కుదరదు. అండ్ ఇక్కడ ఎందుకని అంటున్నాను అంటే, మైండ్స్ అని కానీ ఏదైనా సరే ఒక ఇమేజెస్ కానీ అట్లా మనం తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఎనర్జీస్ కి సంబంధించినవి అవి ఆటోమేటిక్ గా హయ్యర్ వరల్డ్స్ నుంచి కనెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఆ కలర్స్ అయినా సరే ఏదైనా సరే ఎనీథింగ్. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని కూడా ఓన్ గా కొన్ని అయితే క్రియేట్ చేసుకునేవే వస్తాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ కి తో మమేకమై మనం వర్క్ చేస్తామో, ఇది ఆటోమేటిక్ గా ఒక పిల్లర్, బీమ్ ఆఫ్ పిల్లర్ లాగా అయిపోయి ద సేమ్ ఎనర్జీస్ విల్ గోయింగ్ టు ద రీడర్స్. సో దే కెన్ కనెక్ట్ విత్ ద ఆర్టికల్స్, దే కెన్ కనెక్ట్ విత్ దట్. మనం ఎవరినైతే మాస్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇది ఒకటి నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. అంటే ఈ మీరు ఏదైతే ఇప్పుడు మ్యాగజైన్ ఉన్నదో అంటే దాదాపు 25 సంవత్సరాలు 2003లో అయింది. 2020 అంటే దాదాపు 22 years రన్ అవుతుంది. కానీ ఇది చేరుకోవడానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి, అంటే ఎక్కువ మంది రీడ్ అవ్వండి. అప్పట్లో ఇంకా మన దగ్గర ఇంగ్లీష్ చదివేవాళ్ళు కూడా తక్కువ, ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ చదివేవాళ్ళు కూడా పెరిగారు, అవేర్నెస్ కూడా పెరిగింది కదా స్పిరిచువాలిటీ మీద. దీనికోసం మరి మీకు ఎలా ఉంది ఇప్పుడు దీన్ని? ఇప్పుడు ఆఫ్టర్ వేణు గారు మరి మీరు ఎంత బర్డెన్ మోస్తున్నారు? అది సో నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే నిజంగా మ్యాగజైన్ ఇది అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ దీంట్లో ఆ కంటెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్ వీ హ్యావ్ టు పుట్ ద హోల్ హార్ట్. ఇది నేను ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు. బట్ ఆ వేణుగారి తర్వాతకి నా లోపల నిజంగా దీన్ని కంటిన్యూ చెయ్యాలి, కంటిన్యూ చేస్తాము అని ఒక ఇది అనిపించింది. అండ్ నేను అందరికీ విష్ చేసుకుంటుంది ఒకటే, ప్లీజ్ ఎవరైనా సరే కానివ్వండి, అందరూ కూడా జస్ట్ ఎనీ అంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ అ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదైనా కానీ దయచేసి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ కి సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ PSSM లో మనకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఒకటే ఒక మ్యాగజైన్ ఏంటి అంటే స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్. ఇది ఏంటంటే ఇంకొకటి సార్, ఇక్కడ PSSM అనే కాకుండా మన వేరే ఆర్గనైజేషన్స్ లో స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఉన్న మ్యాగజైన్సే చాలా తక్కువ.
మన మ్యాగజైన్ మాత్రము మొత్తం కంటెంట్ కూడా 100% స్పిరిచువాలిటీ బేస్డ్ మీద మాత్రమే ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ లోనే ది బెస్ట్ స్పిరిచువల్ ఇండియా. మీరు మనం ఏఐలో కానివ్వండి, జెమినైలో కానివ్వండి తీసుకుంటే స్పిరిచువల్ మ్యాగజైన్స్ అని కొడితే ఈ 2 మ్యాగజైన్స్ వస్తాయి 3rd ప్లేస్ లో. అండ్ నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్పాల్సింది వస్తుంది అంటే, ఒక స్పిరిచువల్ ఇండియా ఇప్పటి వరకు 128 మంది గురూస్ ని పరిచయం చేసింది, ఇండియన్ గురూస్ ని. అండ్ స్పిరిచువల్ సైన్స్ 88 మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను పరిచయం చేసింది. ఇంతటి అద్భుతమైన అవకాశం అనేది ఓన్లీ మన దగ్గర తప్ప ఎనీ సొసైటీలో కూడా లేదు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే సార్, నాలెడ్జ్ మనం ఎప్పుడూ కూడా, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, యాక్చువల్గా ఏంటి అంటే ఇంగ్లీష్ అనగానే మాకు ఇంగ్లీష్ రాదు, మాకు తెలియట్లేదు, మేము ఇది చేయలేకపోతున్నాము. అందుకని నిజంగా చెప్పాలంటే డ్రాస్టిక్ గా సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోయారు. సో ఇది ఒకటి మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు. ద ఫస్ట్ ఫేజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ అంటే సబ్స్క్రిప్షన్స్ అనేది చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటి అని అంటే అందరికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దిస్ ఈస్ ద న్యూ ఏజ్. సో న్యూ ఏజ్ లో ప్రతి ఒక్కళ్ళము కూడా మనల్ని మనం తెలుసుకోవడంతో పాటు మన లోపల ఏం జరుగుతుంది, ఆ అంతః ప్రయాణాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. దాంట్లో చాలా విషయాలు మమేకమై ఉన్నాయి. అది ఎనర్జీ సైన్స్ కావచ్చు, ఏన్షియంట్ విజ్డమ్ కావచ్చు, సెల్ బయాలజీ కావచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్స్ కావచ్చు, చక్రాస్ కావచ్చు, ఇవన్నీ సైన్స్ కి రిలేటెడ్ అయ్యి ఉంది. ఇది ఇప్పుడు న్యూ ఏజ్. అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, మీరు ఇవి చదవడం వల్ల కనీసము ఒక్కొక్క పేజ్, ఒక్క ఆర్టికల్ చదవండి. ఒక్కొక్క ఆర్టికల్ చదవడం వల్ల ఆ అంతః ప్రయాణం ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ హయ్యర్ వరల్డ్స్ లో ఏం జరుగుతుంది, నాలో ఏం జరుగుతుంది అని మనకు మనం తెలుసుకునే అద్భుతమైన అవకాశము ఈ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ ఇస్తుంది. ఇది ఒకటి మేజర్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి అంటే, అందరూ ఇంగ్లీష్ రాదు అంటారు. సార్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇంటికి రాగానే ఇంగ్లీష్ లో మాట్లాడితే సంబరపడిపోతారు. కానీ వాళ్ళతోని ఇలా ఇంగ్లీష్ లో ఒక ఆర్టికల్ చదివించండి. దీంట్లో పిల్లల సైకిక్ విల్ టర్టల్ అని, డాక్టర్ విల్ టర్టల్ అని ఉంటారు సార్. ఇది చదివితే తెలుస్తుంది సార్, అంత ఈజీ కాదు. ఆ విల్ టర్టల్ చిన్న పిల్లల వాళ్ళ యొక్క సైకిక్ ఎలా ఉంటుంది, ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకని వాళ్ళని చిన్నప్పుడు మనం ఎలా ట్రైన్ చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనే ఆర్టికల్స్ దీంట్లో ఉంటాయి. అండ్ హగ్గింగ్ ట్రీస్. అసలు మనం ఒక పెద్ద ట్రీ కనిపిస్తుంది అనుకో, పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళము మనం వెళ్ళి హక్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ న్యూరో సిస్టమ్ మనకి ఎలా కనెక్ట్ అవుతుంది, అవన్నీ అద్భుతంగా సృష్టిలో ఏం జరుగుతుంది అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి చదివితే మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం అనేది వికసిస్తుంది. అందుకని నేను అందరినీ విష్ చేసుకుంటున్నాను ఏంటంటే, దయచేసి చదవండి. ముందు మీరు సబ్స్క్రిప్షన్స్ అదంతా వదలండి. ఎక్కడ స్పిరిచువల్ ఇండియా కనిపించినా, ఎక్కడ స్పిరిచువల్ సైన్స్ కనిపించినా ముందు చదవండి, దాంట్లో ఏముందో తెలుసుకోండి. అండ్ అదే చెప్తుంటాం, అందరు జాబ్స్ చేస్తుంటారు, వేరే వేరే కంట్రీస్ లో ఉంటారు, మీ పిల్లలకు పంపించండి. అండ్ ఇప్పుడు డిజిటాలిటీ వచ్చింది, డిజిటల్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇలా ఎంకరేజ్. అండ్ ఇది ఎప్పుడైతే మనం అందరము కలెక్టివ్ కాన్షియస్నెస్ అండి, ఇది నేను అందరినీ హోల్ అండ్ సోల్ గా విష్ చేసుకునేది ఒకటి, ఇట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఎలా అయితే మనం గ్రూప్ మెడిటేషన్స్ అందరం కలిసి చేస్తున్నామో, ఈ వర్క్ ని కూడా అందరం కలిసి చేద్దాం, కలిసి ముందుకు తీసుకెళ్దాం అనేది నాకు ఆ మెసేజ్ అనిపించడము, రావడము జరిగింది సార్. చాలా అద్భుతం అమ్మా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు కృషి, ఇదేంటంటే నెక్స్ట్ ఇంకొక 25 years వరకు, ఇంకో 22 years వరకు అందరికీ కూడా ఇంతకుముందు ఏ విధంగా నడిచిందో అదే విధంగా కూడా ఈ స్పిరిచువల్ ఇండియా కానీ, స్పిరిచువల్ సైన్స్ కానీ అందరికీ రీచ్ అవ్వాలి. ఇది ఎందుకంటే ఏదో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించింది కాకుండా టోటల్ వరల్డ్లో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ అంతా కూడా మీరు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నో రకాలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి దీనికి ఏమీ పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి అది పెట్టుకుంటే, అది ఇంట్లో అంటూ ఉంటే ఎప్పటికప్పుడు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అవును సార్, ఒక ఆధ్యాత్మిక పుస్తకం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎందుకనంటే పుస్తకం అనేది, ఆధ్యాత్మిక పుస్తకం అనేది ఆ యొక్క వైబ్రేషన్స్ ని ఏదైనా సరే మనం ఆ మంచి ఎనర్జీ సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మన కాపీని ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. మిగిలిన బుక్స్ ఏదైనా సరే మనం ఇమీడియట్ ఇలా ఇస్తాం, కానీ ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు మనం చదవకపోయినా అవి పెట్టుకుంటే వాటి త్రూగా మనం చాలా కనెక్ట్ అవుతాం సార్. ఇది యాక్చువల్గా అన్నెసెసరీ క్వశ్చనే కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అంటే మీకు ఏమన్నా ముందుగా సమాచారం ఇచ్చారా మీకు వేణు గారు ఏదైనా? సార్ ముందుగా అంటే యా, అంటే వారు ఇంకా నాకు ఈ భూమి మీద పని అయిపోయింది, నేను వెళ్తున్నాను అట్లా ఏదన్నా? ఎస్, యాక్చువల్గా ఏం జరిగిందంటే, సో ఆఫ్టర్ 3 months ఆఫ్ మా యొక్క ఇట్లానే
క్లాసెస్ కండక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా అంతే తమిళనాడు, కర్ణాటక అది అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. సో ఒక మ్యారేజ్ అటెండ్ అయిపోయి మళ్ళీ వాపస్ మా హోమ్ టౌన్కి వెళ్ళాం. బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు వేణుగారు వచ్చినా కానీ మా ఇంటికి వెళ్తున్నామంటే మాక్సిమం 3 to 4 days కంటే ఎక్కువ ఉండరు. అటువంటిది అసలు నేను ఈసారి టోటల్ గా వద్దు అనేసనే చెప్పాను నేను, మళ్ళీ వెళ్దాం ఇంటికి, అసలు వద్దంటే వద్దు అని చాలా ఫోర్స్ చేశాను. లేదు అని తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను చెప్పినట్టు 3 to 4 days కాకుండా ఇట్ వాజ్ లైక్ టోటల్ 11 days. అట్లయితే ఇక్కడ నేను వెళ్ళి అడిగాను అనమాట, ఏంటి మనము ఇంకా వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి అంటే, మా మదర్ వచ్చి ఏదో ప్రిపరేషన్ కోసం మీరు వెళ్తా అంటే నేను ఇవి చేసి పెట్టాలి కదా అని అంటే, లేదమ్మా మేము వెళ్తాము, ఎందుకనంటే వర్క్ ఉంది కదా వెళ్తామని చెప్పా. అదేంటి వేణుబాబు ఉంటా అంటే నువ్వు వెళ్తాం అనేసి అని అంటున్నావు అంటే, నేను దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఉంటామని చెప్పారా, మనం వెళ్తున్నాం కదా కన్నా అనేసి అని అంటే, లేదమ్మా ఉంటున్నాం అని అన్నారు. మరి వర్క్ అని అన్నా, ఇక్కడి నుంచే చేసుకుంటాను అని అన్నారు. సరే ఓకే అన్నాను. అట్లే స్పిరిచువల్ వర్క్ నడుస్తుంది. సో దట్ సిచ్యువేషన్ హ్యాపెండ్ బిఫోర్. ఆ డే నుంచి 4 రోజులకు ముందు కంటిన్యూస్ నైట్ కూడా మెడిటేషన్ సార్, డే అండ్ నైట్ మెడిటేషన్. 24/7 అంటే మొత్తము ఇంకా పడుకునేది కూడా నాకు తెలిసి 1 hour కూడా నేను చూసి ఉండను ఆ 4 రోజుల్లో. అండ్ మ్యాసివ్గా వర్క్. తర్వాతకి మా ఇద్దరికి ఉన్నది ఏంటి అంటే సార్, ప్రతి విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఏదైనా సరే ఆ లోపల టెలిపతి అనుకోవచ్చు, మనసులో ఏదైనా అనుకున్నా సరే. ఇన్ఫాక్ట్ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, వేణుగారు ఇట్లా భోజనమా లేకపోతే బుక్ ఇవ్వాలా ఏదైనా అనుకుంటుంటే, నేను ఏదైతే అనుకుంటానో ఆన్సర్ ఎక్కడి నుంచి రావడము, లేదా నేను అనుకునే దానికి తెలియడం, ఇది బాగా ఇద్దరికి ఉన్న కనెక్షన్. అట్లా నేను సెన్స్ చేస్తాను. అందుకోసమని ఆ 4 days హీస్ టోటలీ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ, డీవియేషన్స్ ఇస్తున్నారు. సో ఒక రోజున ముందు ఏం జరిగిందంటే సార్, అంటే ఇంకా రేపు మార్నింగ్ ఇదవుతారు అనగా, ఆ ముందు రోజున భోజనం అయిపోయింది, డ్యూప్లెక్స్ అనమాట, పైన ఇంటికి వెళ్ళిపోయారు, నేను వర్క్ చేసుకుంటామా అని వెళ్ళిపోయారు. నేను కింద రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లో. జస్ట్ ఇట్లా లే డౌన్ అయ్యాను అంతే. అవగానే లోపల నుంచి ఒక ఇంట్యూషన్, వేణు ఇంకా లేరు, నువ్వు టోటల్ గా వేణుతోని ఇంకా అంటే వేణుతోని ఇంకా నువ్వు దూరం అయిపోతున్నావు, దూరం అయిపోయావు అనేసి అని వచ్చింది మెసేజ్. అదేంటి అసలు సడన్ గా ఇట్లా మెసేజ్ రావడం ఏంటి అనేసి అని అనుకున్నా. ఎలా ఇంకా నేను పూర్తిగా లే డౌన్ అవ్వక ముందు లోపలే ఇలా ఆలోచన రావడం, అట్లానే ఫాస్ట్ గా లేసి పైనకి వెళ్ళాను. వేణు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఆయన ఇట్లా బెడ్ లో ఉన్నారు, స్టేటస్ టైప్ చేస్తున్నారు నెక్స్ట్ డే రోజు పోస్ట్ చేయడానికి మెడిటేషన్. కూర్చున్నాను ఇట్లా, అయితే ఐ కాంటాక్ట్ ఇవ్వట్లా. ఆ 4 days గమనించుకుంటే ఐ కాంటాక్ట్ లేకపోతే ఎదురుగుండి మాట్లాడిన సందర్భాలు ఏమి లేదు అసలు. సో ఫ్యామిలీతో ఉన్నాం కదా, ఇంకా నేను ఆ హడౌడ్లో ఉన్నాను. సడన్ గా ఇట్లా చూసి, నేను రేపు మీతో వస్తాను, బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది, ఛానల్ లాంచ్ చేసేది ఉంది, ఇది మన ఇండియాది, సో నేను వస్తాను మీతో అన్నాను. ఎప్పుడూ చెప్పలేదు అట్లా. రమ్మని అడిగే వాళ్ళు కాస్త వద్దని చెప్పారు, నువ్వు ఇక్కడే ఉండాలి, అమ్మ నాన్నతో ఉండాలి అన్నారు. అదేంటి ఎందుకు నువ్వు వాళ్ళని చూసుకో అని అంటున్నారు, అదేం లేదు కదా అంటే, నేను చెప్పింది చెయ్యి అని అన్నారు. సరే అన్నాను. దెన్ హీ డిడ్ లైక్ దిస్, అంతే జస్ట్ ఇలా అన్నారు. ఆటోమేటిక్గా నేను డీపర్ స్టేట్కి వెళ్ళిపోయాను. ఇంకా అంతే, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ 3 hours తర్వాత మళ్ళీ లేచిన తర్వాత కిందికి వచ్చేసాము. దెన్ నెక్స్ట్ డే రోజున మా మదర్ వాళ్ళు వెళ్తున్నారు కదా, సో మేము ఏదైనా బట్టలు కానీ అట్లా ఆఫర్ చేస్తున్నాము, మీరు ఇంకా మార్నింగ్ చేస్తాను అని అంటే, మార్నింగ్ టైం లేదు, మనం నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేసుకో. అసలు ఎప్పుడు వినలేని నా ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఎప్పుడు హడౌట్ చెయ్యరు సార్. అంత పేషెన్స్ ఉన్న వ్యక్తిని హోల్ లైఫ్ టైమ్ లో నేను ఎప్పుడు చూడలా. అది నిదర్శనం అన్నమాట ఆయన. అట్లాంటి వ్యక్తి ఎవరికి. ఇంకోటి, తను లోపల ఎక్కడైనా వర్క్ అయినా ఏదైనా డిస్టర్బ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అంత ప్రేమగా చూసుకోవడము, అంత కేరింగ్ గా చూసుకోవడము ఎవరినైనా సరే, అటువంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అంటే వేణుగారే. సో అయిపోయింది, ఇంకా లేదమ్మా మనం ఇప్పుడే కానిచ్చాలి, మార్నింగ్ టైం లేదన్నారు. అండ్ మా ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఎప్పుడు కూడా ఇంటి నుంచి అట్లా ఏదైనా ఆఫర్ చేస్తే ఎప్పుడు నో అనేసి ఏ రోజున తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ టైం మా మదర్ దగ్గరికి వెళ్ళి, అక్క నేను కొత్త డ్రెస్ తీసుకొచ్చాను, నాకు కూడా పెట్టేసి అని చెప్పి ఇప్పించుకున్నారు ఆమెతోని. అదే ఫస్ట్. ఇంకా అయిపోయింది, లేచి వెళ్ళిపోయారు బయటికి. నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను అన్ని రోజులు. అప్పటి వరకు 11 days లో ప్రతిరోజు మా మదర్ నీకు ఏం కావాలి నాన్న, ఏం తింటావు అంటే అడిగి మరీ అన్ని చేయించుకున్నారు. నన్ను ఆ రోజున మాత్రం, నువ్వు అమ్మ నేను వెళ్తున్నాను బెండకాయ కర్రీ ఉండు అని చెప్పారు పర్టికులర్ గా, విచ్ హీ లైక్స్ మోర్ అన్నమాట. నేను చేయలేదు, వచ్చిన తర్వాత చేయలేదా అనేసి అని అంటే చేసిస్తాను అన్నాను, పెట్టేశాను. నైట్ వెళ్ళాము, ఇంకా అయిపోయింది పడుకోవడానికి.
అందరము ఇట్లా హాల్లో పడుకున్నాము. సో వచ్చారనమాట. వచ్చి నా పక్కన ఇట్లా పడుకున్నాక ఇమ్మీడియట్గా ఆఫ్టర్ మెనీ డేస్, అప్పటి వరకు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రతి రోజున ఎప్పుడు రాలే. ఈ రోజు నీ దగ్గర ఇక్కడే ఉంటానమ్మా, నీ పక్కనే ఉంటాను నేను అంటే సరే అన్నాను. ఉన్న తర్వాతకి ఇక్కడ టచ్ చేసా, చూసాను సార్. ఈ ప్లేస్ మొత్తం డ్యామ్ కోల్డ్, ఇక్కడ సెల్ సిస్టమ్ అనేది ఏమీ లేదు. తెలిసిపోతుంది కదా చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది, అట్లా అంత డ్యామ్ కోల్డ్ ఇక్కడ తెలిసింది. ఇమ్మీడియట్ గా నేను చేసి జస్ట్ ఇట్లా అనుకొని లోపల నుంచి అది ఫీల్ కొట్టగానే, ఏంటి కన్నా ఎందుకు ఇంత డ్యామ్ కోల్డ్ గా ఉంది అసలు ఏంటి అనేసి అని ఇట్లా తిరగగానే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లేసి వెళ్ళిపోయి, ఏం లేదులేమ్మా ఏసీది, నేను ఇక్కడ చాలా ఇది అయిపోయింది కదా అండ్ చల్లగా అయిపోయింది, ఏదో నేను చూసుకుంటాలే అని చెప్పేసి వెళ్ళి మెడిటేషన్ లో కూర్చున్నారు అంతే. మార్నింగ్ లేసాము, నేను మెడిటేషన్ లో కూర్చున్నారు కదా ఇంకేం అడగద్దు అని వచ్చేసా. మార్నింగ్ లేసారు అండ్ యాజ్ యూజువల్ గా సో హీస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ బ్లాక్ బెల్ట్. సో రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటారు, అట్లా ఎక్సర్సైజ్ చేశారు, మెడిటేషన్ చేసుకున్నారు. సేమ్ స్టేటస్ పోస్ట్ చేయడం అన్ని అక్కడి వరకు జరిగింది. రెడీ అయిపోయాం, ఇంట్లో నుంచి పదమ్మా తొందరగా వెళ్ళిపోవాలి అని అన్నారు. టైం లేదమ్మా వెళ్ళిపోవాలి అన్నారు. సరే అనేసానని స్టార్ట్ అయ్యాం సార్. ఆ స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఒక మాస్టర్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటుందో ఇది తెలుసు కదా. ఎప్పుడు ఏ రోజున కూడా 8 o'clock, చాలా చిన్న ఎపిటైట్, తినడం కూడా తక్కువ. అలాంటిది నాకు చాలా ఆకలేస్తుంది అన్నారు. అంటే నేను ఇలా చూసి, కన్నా 8 గంటలకు మీకు నిజంగా ఆకలేస్తుందా కన్నా, ఆర్ యూ ష్యూర్ అని అంటే, లేదమ్మా నాకు నిజంగా ఆకలేస్తుంది అంటే, సరే అయితే పని చేయండి మీరు తినండి, మేము ఖమ్మం వెళ్ళాక తింటాము అని చెప్పాం. లేదు మీరు తింటేనే నేను తింటాను అని మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయడము, నాకు వాటర్ బాటిల్స్ ఇచ్చేసి అంతా అరేంజ్ చేసి ఆ ఇంటి నుంచి జస్ట్ ఒక 1/2 kilometer వచ్చాము అంతే. వెహికల్ నీట్ గా ఇలా టర్న్ చేసేసుకొని, ఈ ఫింగర్ ఉంటుంది ఆల్వేస్, ఎప్పుడు క్లాస్ లో ఏది చెప్పినా కానీ ద ఫైనల్ కంక్లూడ్ రమణ మహర్షి ఈ స్టేజ్ కి రీచ్ అయ్యారు, నాకు ఇదే కావాలి, ఇట్లానే ఉండాలి. ఈ ఫింగర్ ఉండింది, ఈ ఫింగర్ ఇక్కడ పెట్టేశారు అంతే. ఏం లేదు సార్, యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంది. నేను ఇలా పెయిన్ నా అనే వర్డ్ కూడా కంప్లీట్ అవ్వలే, ఐస్ క్లోజ్ అండ్ స్పిరిట్ లెఫ్ట్. ద న్యూట్రాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే ఒక ఫిజికాలిటీలో పెయిన్ అనిపించడము ఏమైనా అట్లాంటిది కూడా ఏం లేదు. సరే ఇప్పుడు దీంట్లో మీరు అడిగారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి చెప్పేస్తాను. ఎప్పుడైనా తెలిసిందా అంటే యాక్చువల్గా 9 months బిఫోర్ మాత్రమే ఆ విషయం అనేది తెలిసింది సార్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను క్లియర్గా. అది ఇంటికి అంటే ఏదైతే అంబులెన్స్ రావడము, ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మొత్తం ఆల్రెడీ నేను 9 months క్రితమే ఇంట్లో ఉన్నప్పుడు ఆ విజన్ ని చూడడం జరిగింది. అండ్ అది మెడిటేషన్ లో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్, అట్లా ముందే తెలియడం జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ హీ హాస్ గివెన్ మీ సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్. సో ఇలా అయిపోయిన తర్వాతకి బాగా ఎవరికి ఉండదు సార్, ఉంటుంది కదా ఎంత చెప్పినా సరే. సో దాంట్లో ఏం జరిగిందంటే, ఇంకా నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ మెడిటేటర్స్, అసలు ఎవరు అంటే ఉన్నా కానీ ఇది అని చెప్పేది కూడా లేదు. నేను ఇంకొకదాన్ని హైదరాబాద్కి ఫ్యామిలీ పేరెంట్స్ తో హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 days చాలా అంటే చాలా లిటరల్ గా ఇచ్చేసాను సార్. విపరీతమైన ఏడుపు అసలు. అటు 1 day అయిపోయింది, 2nd day కూడా. అండ్ మధ్యలో కొన్ని సందర్భాలలో వాట్ హ్యాపెండ్ అనే మెసేజ్ వినిపించేది, ఏమైంది ఇప్పుడు అని అంటుంటే అది నెగ్లెక్ట్ చేశా. బట్ అరౌండ్ నెక్స్ట్ డే రోజున 1:30 ఆ టైంలో ఇలా బెడ్ లో పడుకొని ఉన్నప్పుడు ఇక్కడ ఒక లైట్ అంటే ఒక 10% ఆఫ్ yellowish ఒక హేజీ లైట్ కనిపిస్తుంది. దాంట్లో నుంచి పత్రి సార్ వాయిస్ ఏంటంటే, ఫస్ట్ వేణు వాయిస్ ఏంటంటే, వాట్ హ్యాపెండ్ అమ్మా ఏమైంది ఇప్పుడు అని వేణు వాయిస్. ఆ హేజీలో నుంచి సార్ వాయిస్ ఏంటంటే, వేణు ఆమె చూసుకుంటదిలే నువ్వు రావయ్యా అనేసి వాయిస్. ఒకటేసారి నా లోపల ఎట్లా అంటే, సార్ ఏమో ఆమె చూసుకుంటది ఆయన చూసుకుంటది అంటారు, ఈయనేమో ఏమైంది ఇప్పుడు అంటారు, ఇంతేనా ఇదేనా ఇంకా అని అనిపించే ఒక వెయిటేజ్ మోస్తున్నా అంతే సార్. జస్ట్ విదిన్ 10 minutes లోపల లేచి, అప్పటి వరకు లేనిది కాస్త లేచి మామూలుగా మెడిటేషన్ లో కూర్చున్నా. ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాత్రం అంత ఉన్న సిచ్యువేషన్ లో మెడిటేషన్ ఎంత బాగా కుదిరిందంటే సార్, అప్పటి వరకు ఎప్పుడు లేనిది ఒక పాల సముద్రం మీద కదిలాడితే ఎట్లా ఉంటాం అంత బ్యూటిఫుల్ గా ఉంది. దాంట్లో ఒక హ్యూజ్ కోటి సూర్య సమప్రభ అంటాం కదా, అంత హ్యూజ్ లైట్, బ్రైట్ గా ఉన్నటువంటి ఒక లైట్ ప్రకాశిస్తుంది. దాంట్లో నుంచి ఇట్లా ఆ లైట్ తో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆ లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లైట్ చెప్తుంది ఏంటంటే, ద పర్పస్, ద అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ, సోల్ అగ్రిమెంట్ ఈస్ కంప్లీటెడ్. ఇంకోటి, దట్ స్పిరిట్ ఆస్క్ మీ టు కమ్, ఐ కేమ్ ఫర్ ఎ పర్పస్.
సో వెన్ ద స్పిరిట్ కంప్లీటెడ్ హిజ్ లైఫ్, ఓకే ఇలా వస్తుంది స్పిరిట్ అనేది, ఇలా వెళ్ళిపోతుంది. అదే అయింది ఇప్పుడు. ఆ పర్పస్ అనేది చాలా క్లియర్గా అయిపోయింది. నేను వచ్చిన మెషిన్ అది అని చెప్పారు. అండ్ అదే లైట్ లో ట్రావెల్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే మనం ఆ స్పేస్ ఉంటుంది కదా, స్పిరిట్ కి కూడా ఎక్కడి నుంచి అయితే డే టు డే లైఫ్ లో మనం హయ్యర్ వరల్డ్స్ లో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తామో అక్కడికి తీసుకెళ్ళింది. సో అంటే ఆ వేణు గారి యొక్క ఆ పూర్ణాత్మ అనుకోవచ్చు, ఆ లైట్ ఏదైతే ఉంటుందో అది రెండు కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ మధ్యలో 2 knobs ఉన్నాయి సార్, 2 orbs లాగా ఉన్నాయి. ఆ యొక్క స్టార్ సైన్ అనేది తెలుస్తుంది. ఇది నా నిజ స్థితి. నేను ఇక్కడి నుంచి ఇది నిజం. నువ్వు యాక్చువల్గా ఈ లైట్ ని చూసి వచ్చావు, మరి నువ్వు ఎందుకు ఫిజికాలిటీ వెనకాల పరిగెడుతున్నావు? ఈ లైట్ ని చూసే కదా నాకు కనెక్ట్ అయ్యావు, ఈ లైట్ నుంచే నేర్చుకోవాలని ఇక్కడికే కదా నువ్వు వచ్చింది. మరి ఫిజికల్ సిస్టమ్ ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అది జడము, ఈ రోజు కాకపోయినా రేపటికైనా వెళ్లాల్సిందే. అండ్ నేనా ఇక్కడి నుంచే ఉండి ఆపరేట్ చేస్తున్నాను. ద అగ్రిమెంటా కంప్లీట్ అయిపోయింది, ఇంకేం కావాలి నీకు? అండ్ అంత క్లియర్ గా చూపించడము. అంటే నేను ఇలా క్వశ్చన్ అడిగాను అనమాట, మరి నేను యాక్చువల్గా మీరు వెళ్ళిపోయారు కదా, మరి మీరంటే అంత ఇష్టం కదా, మరి నేను కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అంటే, యు ఆర్ నాట్ ఎట్ ద స్టేజ్, యూ జస్ట్ ట్రావెల్డ్ విత్ మీ, యు ఆర్ జస్ట్ ఇంకా నీ యొక్క సోల్ ఎవాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. అది కంప్లీట్ అవుతే గానీ యూ కెన్ ఈవెన్ దో అప్పుడు కూడా నువ్వు ఈ స్టేజ్ కి రీచ్ అవ్వలేవు, బికాస్ ఐఎమ్ ద స్పిరిట్. అండ్ నేను అది ఒక పర్పస్ మీద వచ్చిన వాడిని. నువ్వు ఇంకా చాలా స్టేజెస్ దాటుకుంటే గానీ ఇక్కడికి రాలేవు. ఎలాగైతే నేను ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన స్టూడెంట్ని పక్కన పెట్టుకొని చదివించుకుంటూ వచ్చాను. నేను స్కూల్కి హెడ్ మాస్టర్ అయిపోయిన తర్వాత ఉన్న టీచర్కి చెప్తాను ఈ అమ్మాయిని బాగా చూడండి అని, అంతేగాని నేనైతే తీసుకెళ్ళి అన్ని క్లాసెస్లో పక్కన కూర్చోబెట్టలేను కదా అలా. అండ్ నువ్వు ఇంకొకటి అంటే ఇంత ఇష్టం అని చెప్పారు కదా, ఇలా వదిలేసి వెళ్ళిపోయారు కదా అనేసి అని అంటే, ఇష్టం అనేది నువ్వు పెంచుకున్నావు. ఎలాగైతే ప్రతిదానికి ఒక ఎమోషన్ ఉన్న ఆ వాల్యూ అది అనేది నీ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ అది. అండ్ ఇది సరే ఇదే ఇష్టం అని నువ్వు చెప్తున్నావు కదా, ఇదే ఇష్టము నేను ఒక కలెక్టర్ జాబ్ వచ్చేసింది, నేను సెలెక్ట్ అయిపోయాను, ఒక ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నన్ను అక్కడికి వెళ్ళి అద్భుతమైన వర్క్స్ అని చేయమని చెప్తావా, ఆపేస్తావా? అట్లా నువ్వు కంప్లీట్గా ఏంటి అని అంటే ఆ వర్క్ని ఏదైతే తీసుకొని ఏదైతే చేయడానికి వచ్చానో, ఇంకా నాకు హయ్యర్ వరల్డ్స్ లో ఆ మ్యాసివ్ వర్క్ అనేది ఉండింది, దాన్ని కంటిన్యూ చేయడం కోసం అనేసే కదా నేను వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నా పర్పస్ అయిపోయింది. మెసేజ్ అట్లా మీరు అక్కడికి వెళ్ళాక లైట్ చూసిన తర్వాత దానిలో మీరు ఇంకా రెడీ అవ్వలేదు, మీరు రెడీ అవ్వలేదు. అండ్ అంత అంటే ఏదైతే ఇంకొకటి చెప్పాని, నేను యాక్చువల్గా సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా. అయ్యో. వైల్ కమింగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ టు హైదరాబాద్, ఇంకా వేణు లేరు కదా, ఇంకెందుకు ఇంకా వద్దు అసలుకి అని చెప్పేసి నేను ఒక దగ్గర రెస్ట్ కోసం అని ఆపమనేసి, అంటే కావల్చుకొని ఆపమని నేనేమని డిసైడ్ అయిపోయానంటే, ఇంకా వేణు లేడు కదా, వెళ్ళిపోయే లోపలే నేను కూడా ఆ హైవే ఉంటుంది కదా సార్, ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఇచ్చేస్తే, ఇంకొకటి మళ్ళీ అప్పుడు కూడా చూడండి ఎవరిది తప్పు లేదు అని ఫాస్ట్ ఉరికేసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా, అట్లా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాను. అని ఫాస్ట్ గా వస్తున్నప్పుడు ఒక ఫోర్స్, సడన్ గా ఒక ఫోర్స్ అనేది చాలా స్టాప్ చేసింది అండ్ గట్టిగా పట్టుకున్నట్టుగా ఆపేసింది. ఆపేసిన తర్వాత జస్ట్ ఇట్లా అనుకున్నాక దెన్ అప్పుడు హీఈస్ యువర్ గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నీ యొక్క గురువుకి చేయాల్సిన థింగ్స్ ఏదైతే ఉంటుందో దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇదేమి కంప్లీట్ అవ్వకుండా ఓకే నువ్వు ఇప్పుడు కాకపోతే రేపైనా వెళ్ళు, అంతేగాని అసలు ఇవన్నీ థింగ్స్ ఎవరు చూసుకుంటారు అని ఒక కైండ్ ఆఫ్ వాయిస్ రావడం. దెన్ ఇమ్మీడియట్ గా వచ్చేసాం ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజున ఇలా జరిగినప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత ఎంతసేపటికి ఇలాంటి ఆలోచనలలోనే ఉన్నాం. అండ్ ఆ మెసేజ్ కానీ ఏది రాకపోయి ఉంటే దెన్ మీరు అంటే మరి నేను ఇట్లా చాలా అప్పుడు క్వశ్చన్ అడిగాను, మరి ఇంత ఇష్టం పెంచుకొని వెళ్ళినాను కదా, ఇంకా నేను హ్యాపీగా అంత అయిపోయింది, మంచి స్పిరిచువల్ వర్క్ అన్ని బాగా చేసుకోవచ్చు అని ఇట్లా హ్యాపీగా ఉన్న మూమెంట్ లో ఇట్లా జరిగింది అంటే, అవును శ్రీకృష్ణుడు ఉన్నారు, యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమనుకుంటాడు, అమ్మయ్యా ఇంకా నేను ఫుల్ బిందాస్, యుద్ధము అయిపోయింది, ఇంకా కృష్ణ అద్భుత అంటే ఇంత అవతార పురుషుడు అయినటువంటి కృష్ణుడే నాతో పాటు ఉన్నాడు, ఇంకా నాకేం తక్కువ, నాకేం లోటు అని అనుకొని హ్యాపీగా ఉన్న టైంలో వచ్చేసి కృష్ణుడు చెప్తాడు అనమాట, నేను ఇంకా బై బై అర్జున ఐఎమ్ గోయింగ్ అంటే, అదేంటి మీరు వెళ్ళిపోతున్నారు నేను ఉన్నారని ఇట్లా అనుకో, దట్ ఈస్ యువర్ ఫీలింగ్, యూ క్రియేటెడ్. నేను నీకు చాలా నేర్పించాను, ఇది నాతో పాటు ఉన్న జర్నీలో భాగంగా నువ్వు నేర్చుకున్నావు, ఇక నువ్వేం చేయాలనేది
నీ దగ్గర ఉంది అండ్ నువ్వు పెంచుకున్నటువంటి ఫీలింగ్ అనేది నీకు సంబంధించింది. నాకంటూ ఇంకొక వర్క్ ఉంది కదా, నేను ఆ స్థితికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు అని. అంతే కదా మరి నువ్వు కూడా నేను చెప్పాను మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను, నేను కంటిన్యూ చేయాలా లేదా అంటే దట్స్ యువర్ చాయిస్. యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్, యువర్ చాయిస్. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక మాస్టర్ చూడండి ఎప్పుడు కూడా ప్రతి ఫ్రీ విల్ ఇస్తూనే ఆ పర్పస్ ని కూడా వాళ్ళు నువ్వు ఇది చెయ్యి కాదు, దట్స్ యువర్ చాయిస్ అంటే. అంతే ఎప్పుడైతే మనం ఆ ప్రాపర్ గా చెయ్యాలనుకుంటామో అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతాం కదా సార్. అదే ఆ క్వశ్చన్ కి అట్లా ఆన్సర్ చెప్పారు. అండ్ దాని తర్వాతకి ఇంకా ఇట్లా అందరూ కూడా కాదు అంటాం కదా, ఇంత చిన్న వయసు ఇది అనేసి అని అంటున్నారు ఉంది కదా ఇట్లా అంటే. స్పిరిట్ కి ఓన్లీ స్థితి మాత్రమే ఉంటుందమ్మా, కాలం అనేది ఉండదు అక్కడ. ఓకేనా, అది ఆల్వేస్ ఇట్ మెజర్స్ ద పారామీటర్. ఆ స్థితి, ఆ పర్పస్ వచ్చింది ఇక్కడ మాత్రమే కాలం ఉండింది, నీకు ఆ పర్పస్ అయ్యింది, అందుకనేసి ఆ పర్టికులర్ ఫిజికల్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంది, ఆ వేణు అనేటువంటి ఫిజికల్ స్థూల శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంది, అందుకంటే అది సూటబుల్ గా ఉంది కాబట్టి. అందుకని ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే మనం కృష్ణ కాన్షియస్నెస్ బుద్ధ ఏదైతే అంటామో ఈ టైంలో ఈ పీరియడ్ లో ఉంది అని ఆల్రెడీ ప్రణాళిక జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ ప్లాన్ అంతా జరిగింది కాబట్టి ఈ టైంలోకి రావాల్సింది ఉండింది. ఆ పర్టికులర్ ఫిజికల్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంది విత్ ద అగ్రిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ సోల్. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫిజికాలిటీలో ఉన్నటువంటి ఆ సోల్ అగ్రిమెంట్ తో మాత్రమే ఇది రావడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా కానీ స్పిరిట్ కెన్ కమ్ లైక్ దిస్ అండ్ కెన్ గో లైక్ దిస్ అనేసి స్టేట్మెంట్స్ ఈ గత మేము 3 months వెళ్ళామన్నాను కదా సార్, అక్కడ అందరూ కూడా డెత్ కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఇదే డిస్కషన్ నడిచింది. అండ్ ప్రతిసారి మాకు ఇలానే చెప్తూ ఉండేవాళ్ళు, ఇదే ఫింగర్ తోని స్పిరిట్ కెన్ కమ్ లైక్ దిస్ అండ్ స్పిరిట్ కెన్ గో లైక్ దిస్ అని. ఇట్స్ ఆల్వేస్ స్పిరిట్ చాయిస్. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మ్యాసివ్ వర్క్ కానీ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ యూనివర్సల్ డివైన్ ప్లాన్ లో భాగంగా ఇమీడియట్ కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేయాల్సింది ఉంటది అనేసి అని చెప్తున్నారు. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్. నేను అందుకే కదా మీకు ఈ మాట చెప్పింది, అవునా, ఇదే మాట కదా నేను చెప్పుకుంటూ వచ్చాను. సో ద టైమ్ హ్యాస్ కమ్, దట్ ఈస్ ద రీజన్ వై జస్ట్ ఇమీడియట్ గా అక్కడికి లెఫ్ట్ అయిపోయాము. సో ఇంకా దీని ఏది ఆలోచించొద్దు, ఇంకా దీని గురించి యూ జస్ట్ కంటిన్యూ వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ కంటిన్యూ ఇట్ అని. మీ ఎవల్యూషన్ కోసము, మీ సోల్ ఎవల్యూషన్ కోసం ఇంకా మీకు టైం ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ సేమ్ చెప్పినట్టుగానే నువ్వు సూసైడ్ చేసుకొని వచ్చినంత మాత్రాన ఎనీహౌ నువ్వు ఇక్కడికి రావు. అండ్ నువ్వు నేర్చుకున్నదంతా కూడా బికాస్ ఆఫ్ దిస్ నువ్వు అన్ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వెళ్ళిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ కనీసం ఇప్పటి వరకు 6th 7th స్టాండర్డ్ లో ఉన్నదాన్ని మళ్ళీ అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ద కిందికి వెళ్ళిపోతుంది. నీ యొక్క సోల్ యొక్క జర్నీ అప్గ్రేడేషన్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. వై యూ వాంట్ టు డూ దట్ బీయింగ్ యాజ్ ఎ గురువుగా? ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది చూసుకొని ముందుకు అండర్స్టాండింగ్, దట్ ఈస్ ద రీజన్ వై స్పిరిచువాలిటీ విల్ గివ్ యూ ఆల్వేస్ ద యాక్సెప్టెన్సీ, ద బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్, ఇంత మాత్రం అది లేకపోయి ఉండుంటే అంటే యాక్సెప్టెన్స్ అంటే ఇదేదో అందరూ చేసినట్టు ఓకే చేయడం కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఎస్ ఒక అద్భుతం, అది నిజంగా చెప్పాలంటే డెత్ ఈజ్ అనేది ఒక అద్భుతము. అండ్ అది ఇంకొకటి, ఇంత అద్భుతమైన స్పిరిట్ తో ఉండి, ఇంత అద్భుతమైన సోల్ తో ఒక గురువుతో ఉండి ఇది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అవ్వడం, లేకపోతే నా లోపల రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉండేవి సార్. అవన్నీ కూడా ఒకటే దాంతో పటాపంచలు అయిపోవడము, నిజంగా డీపర్ అండర్స్టాండింగ్ అనేది పెరగడము. ఇది నాకు, మీరు అడగచ్చు నన్ను, ఇది నీకెందుకు ఏ విధంగా ఉపయోగపడిద్దమ్మా అంటే నాకు ఒకటే అనిపిస్తుంది సార్, ఎప్పుడు కూడా నాలాగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ సఫరింగ్ ఫర్ దిస్ కాజ్. అండ్ బట్ నేనేమంటానంటే, నేను నిజంగా అంటే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. దెర్ ఇస్ నో సఫరింగ్. ఇది కానే కాదు, బియాండ్ దిస్ దెర్ ఇస్ సంథింగ్, సమ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ దేర్, అంతే కదా. కానీ అటాచ్మెంట్ ఉంటుంది ఫిజికల్ గా. ఇప్పుడు నారాయణుడే నరుడిగా వచ్చినప్పుడు ఎక్కడైతే మెటలిజం ఏదైతే ఉందో ప్రపంచకంలో అది మనల్ని పుల్ చేస్తుంది కదా సార్, దానికి అటాచ్ అవుతాం కదా. అట్లనే నేను బాధ లేదని నేను చెప్పట్లేను, ఇప్పుడు కూడా ఏడుస్తాను, ఇప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంటది, ఉంటది. ఎందుకనంటే ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఇంకా కూడా దాన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయాను కాదు. బట్ ఇన్ అండర్స్టాండింగ్ ఇన్ అ డీపర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈస్ హ్యావింగ్ ఎ పర్టికులర్ పర్పస్. ఫర్ దాట్ ఓన్లీ ఇట్ విల్ కమ్. అండ్ వాళ్ళ యొక్క జర్నీ అప్గ్రేడేషన్ అయిపోయి వెన్ దే ఆర్ గోయింగ్ టు ద ఎవాల్వ్ అయ్యి వెళ్తున్నప్పుడు వీ షుడ్ ఫీల్ హ్యాపీ. అండ్ వీ షుడ్
వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే జర్నీ విల్ బి సో బ్యూటిఫుల్. నిజంగా, ఎందుకంటే ఇది చాలా మందికి ఒక లెసన్ లాగా, ఎందుకంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చెందిన వాళ్ళు మాత్రమే దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎస్ సార్. నెక్స్ట్ మీరు ఏంటి అనే దానికి కూడా ఇది ఇది మీరు ఏం చెప్పాలా, నేను ఈ ప్రపంచానికి నా నుంచి ఏం సందేశం ఇవ్వాలనే దానికి కూడా మీకు ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దీని నుంచి మీరు ఎంతో మందిని, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి కూడా మీరు. అవును సార్, నిజంగా వెన్ యూ రియల్లీ టోటలీ ఇది మాత్రం నేను నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకనేసి ఎప్పుడు కూడా నేను చెప్పినట్లుగా ఆ మైండ్ లెవెల్ అంటే దెర్ ఆర్ 2 థింగ్స్ కదా సార్. ప్రాపంచికంలో ఉండి ఆ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ లోయర్ మైండ్ లో ఉన్నప్పుడు మాత్రము అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది వాట్ ఐ మిస్డ్ అని. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓకే, మిస్ అవ్వడం అంటే ఏంటి అంటే ప్రాపంచికానికి సంబంధించిన థింగ్స్ మిస్ అవ్వడమా, బాగా చూసుకున్నారనా, ఇది నేర్పించారనా, లేదా ఒక పర్సనాలిటీ పక్కన ఉండి మిస్ అవ్వడమా? కాదు కదా, దెర్ ఈస్ బియాండ్. అంతే కదా సార్. ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు. ఇది ఏదైతే నిత్యం ఉందో దాన్ని పట్టుకోవాలి కదా. అది మరి సత్యం అని తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని ముందరికి వెళ్తామా, లేకపోతే ఏదైతే కాదనుకొని తెలిసిందో దీన్ని పట్టుకొని ఇక్కడే ఉండిపోతామా? అది ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది నిజంగా ఈ స్పిరిచువాలిటీ ఇస్తుంది. కానీ అదేదో అందరు అనుకుంటున్నట్టుగా స్పిరిచువాలిటీ అని ఒక ట్యాగ్ లైన్ కాదు సార్. అది చెప్పడం చాలా ఈజీ. కానీ అది ఎప్పుడైతే మన లోతుల్లోకి వెళ్తున్నామో, మనం ఆ అంతర్ప్రయాణం దిశగా అడుగులు వేస్తుంటామో, అది మనకు చాలా ఒక మదర్ లాగా, ఆ యూనివర్సల్ మదర్ అనేది మనల్ని ఆ దిశగా ప్రయాణించి అంత అద్భుతమైన అండర్స్టాండింగ్ ఇస్తుంది. చాలా, ఎందుకంటే మీరు చేసినటువంటి జర్నీ ఏదైతే ఉందో అది ఎంతో మందికి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు తొందరగా బయటపడడానికి కానీ, సో ఎట్లా చేయాలి, ఏదైనా కూడా నేర్చుకునే క్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, గురువు దగ్గర ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు బాధ్యత తీసుకుని చేస్తున్నటువంటి స్పిరిచువల్ ఇండియా కానీ, స్పిరిచువల్ సైన్స్ కానీ, ఈ మ్యాగజైన్స్ కూడా చాలా సర్క్యులేషన్ పెరగాలి, సబ్స్క్రిప్షన్ పెరగాలి. పెరగకపోయినా అందరి ఇండియాలోనే ఉండాలి, జ్ఞానం పెరగాలి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి పర్పస్ అంతా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అందరికి ఏదైనా ఒక రిక్వెస్ట్, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్పండి. స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అండి, ఈ రెండు మ్యాగజైన్స్. సో దయచేసి ప్లీజ్ డూ సపోర్టర్స్. అండ్ దీంట్లో నేను చెప్పినట్టుగా స్పిరిచువల్ ఇండియా వచ్చేసి మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి ఏన్షియంట్ గురూస్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ విజ్డమ్ అంతా కూడా స్పిరిచువల్ ఇండియాలో పొందుపరచబడి ఉంటుంది. అండ్ స్పిరిచువల్ సైన్స్ ఏంటి అంటే, ఆ సైన్స్ అనేది స్పిరిచువాలిటీకి, సైన్స్కి బ్రిడ్జ్ లాగా ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఆ ఎనర్జీ సిస్టమ్ అనేది మనల్ని ఈ విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఫ్టర్ కరోనా తర్వాతకి అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలుసు, సెల్ బయాలజీ అంటే ఏంటో తెలుసు, సెల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు. అది మరి ఎందుకని మన మీద ఇంత ప్రభావితమై చూపిస్తుంది, దానికి స్పిరిచువాలిటీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా అండ్ మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు దీన్ని ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు అనే నాలెడ్జ్ అంతా కూడా స్పిరిచువల్ సైన్స్లో ఉంటుంది. సో దయచేసి 2 మ్యాగజైన్స్ని చదవండి అండ్ అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోండి. అండ్ ప్లీజ్ డూ సపోర్టర్స్ అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, కంటెంట్ ఆస్పెక్ట్స్ కావచ్చు, యాజ్ ఎ వాలంటీర్గా కావచ్చు, స్పాన్సర్స్ ఆర్ సబ్స్క్రిప్షన్స్, దయచేసి ప్లీజ్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు శ్రీనిధి ఛానల్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం సార్, రియలీ థ్యాంక్ యూ. ఇంతవరకు మనం సృజనారెడ్డి గారు వారి యొక్క ధ్యానానుభవాలు, అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వారు పొందినటువంటి ఆత్మ జ్ఞానం, ఇది ఎంతగానో వారి జీవితాన్ని ప్రభావితం చేసింది. ఎందుకంటే ఒక 2 నెలల క్రితమే వారికి జీవితంలో వారితో పాటు తోడుగా ఉంటారు అనుకున్నటువంటి వారు ఈ భూలోకంని వదిలేసేసి ఉన్నత లోకాలకు వెళ్ళడం జరిగింది. అయినా సరే ఆవిడ ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చారంటే దానికి కారణం ఆవిడ చేసినటువంటి సాధన, ఆవిడ తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం. ఈ శరీరం ఏంటి, ఈ జన్మ ఏంటి, మరణం ఏంటి, మరణం తర్వాత జీవితం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు
ఎవరైతే ఈ మార్గంలో ఉంటారో, ఎవరైతే ధ్యాన సాధన చేస్తుంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో, ఎవరైతే ఈ స్పిరిచువల్ సైన్స్ని గురించి తెలుసుకుంటారో వారందరికీ కూడా అవగతమవుతుంది. వారందరూ కూడా వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొని తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఎలాంటి డిప్రెషన్స్కి కానీ నిస్పృహకు కానీ లోనవ్వకుండా. దానికి ప్రత్యక్ష ఉదాహరణే సృజనారెడ్డి గారు. ఆవిడ మనకి ఈ స్పిరిచువల్ సైన్స్ అలాగే స్పిరిచువల్ ఇండియా ఈ 2 మ్యాగజైన్స్ని కూడా ఎక్కడ ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ పంపిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క విశేషాలు, వారు చేసినటువంటి కృషి అంతా కూడా ఈ మ్యాగజైన్స్లో ఉన్నది. వీటన్నిటినీ మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎన్నో రకాలు మనం ఖర్చులు చేస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో రకాల మార్పులకు విశ్వశక్తికి ఉన్నటువంటి సంబంధం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఆధ్యాత్మిక పత్రికలు అందిస్తూ ఉంటాయి. వీరందరూ కూడా ఇలాంటి ఆధ్యాత్మికంగా సాధకులకు ఉపయోగపడే గ్రంథాలను కానీ మ్యాగజైన్స్ని కానీ ఎవరైతే అందిస్తున్నారో వారందరికీ కూడా మీరు చేతునిస్తూ వారిని కృషికి తగినటువంటి ఫలాన్ని అందిస్తూ మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మజ్ఞానం పంచుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.